థ్యాంక్స్ బ్రదర్. నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్, వినిపిస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్స్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాను. మరి ఒకసారి మీతో కలిసి సహవాసం చేసుకోవటానికి, మీతో కలిసి మీ యొక్క ఫెలోషిప్ పొందటానికి ఈ సమయం దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు. మీకు అన్నకు, కృష్ణ అన్నకు, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనము ఒక మైనర్ ప్రాఫిట్స్ ఆమోస్ పుస్తకాన్ని గురించి మనము తెలుసుకుందాము. మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. నేను కొద్ది వీడియో పనిచేస్తాను. ఒక నిమిషం. మీరు పిక్చర్లు చూస్తున్నారు స్లైడ్స్లో. మొదటి స్లైడ్లో మనం ఇక్కడ చూద్దాము. మొదటి స్లైడ్లో మనము ఇక్కడ చూస్తున్నప్పుడు ఆమోస్, ఒక నిమిషం, ఆమోస్ గురించి మనం చూస్తున్నప్పుడు ఇది ఒక పెద్ద ప్రాఫిట్ గురించి మనం చూస్తున్నాము. అంటే ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది ఏమంటే, మనం బైబిల్లో దగ్గర మనకి ప్రవక్తల గురించి చూస్తున్నప్పుడు దగ్గర 20 లేకపోతే 21 ప్రవక్తలు మనకు కనబడుతుంటారు. దాంట్లో కొంతమందిని మీరు మొదటి పిక్చర్లో చూస్తున్న ప్రకారం కొంతమందిని మీరు అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ నేను పైన రాసాను చూడండి, ఓరల్ ప్రాఫిట్స్, తర్వాత రైటింగ్ ప్రాఫిట్స్ అని. మనము పాత నిబంధన గ్రంథంలో మొదట్లో మనం చూస్తున్నప్పుడు, అంటే సామెయల్ నుంచి చూస్తున్నప్పుడు అక్కడ కూడా చాలా మంది ప్రాఫిట్స్ వస్తారు. ఆ తర్వాత మనం యెషయా గ్రంథం నుంచి తర్వాత మలాకీ గ్రంథం వరకు చూస్తున్నప్పుడు అక్కడ కూడా మనకు ప్రాఫిట్స్ కనబడతారు. కానీ హోషేయ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్న ప్రాఫిట్స్ని మనం మైనర్ ప్రాఫిట్స్ అంటాము. తర్వాత యెషయా నుంచి దానియేలు వరకు ఉన్న ప్రాఫిట్స్ని మనము మేజర్ ప్రాఫిట్స్ అంటాము. యెషయా నుంచి దానియేలుకు 4 మేజర్ ప్రాఫిట్స్, తర్వాత హోషేయ నుంచి మలాకీ వరకు 12 మైనర్ ప్రాఫిట్స్. అంటే మొత్తం కలిసి 16 ప్రాఫిట్స్ని మనము రైటింగ్ ప్రాఫిట్స్గా మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ పేర్ల మీద పుస్తకాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఆ సమయంలో ఏ రాజుల కింద ఎక్కడైతే ఉన్నారో వాటి గురించి వారు రాస్తున్నారు. వాటి పుస్తకాలు, కొన్ని డేట్స్ కూడా మనకి హిస్టరీ, వాళ్ళ కల్చర్ గురించి అన్ని రాస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఈ విధంగా ప్రాఫిట్స్ ఇస్తాం. ఇంతే కాకుండా ఇంకా ముందు కూడా ప్రాఫిట్స్ చాలా మంది ఉన్నారు. అంటే మనం చూస్తున్నప్పుడు సామ్యుయేల్ కూడా ప్రాఫిట్గా చూస్తాం. కానీ సామ్యుయేల్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఒక ప్రీస్ట్గా మనం చూస్తుంటాము. ఆ తర్వాత మనం పెద్ద ప్రాఫిట్లో ఎప్పుడైతే ఎలియా, ఎలీషా, ఆ తర్వాత మనం నాతాన్, దావీదు సమయంలో నాతాను, తర్వాత మికయా అని ఎలియా సమయంలో చూస్తున్నాం. వీళ్ళందరినీ ప్రాఫిట్స్గా చూస్తున్నాం. సో వీళ్ళందరినీ ఒక విధంగా మనం పెడతాం. ఏమంటే వీళ్ళందరూ ఓరల్ ప్రాఫిట్స్ కింద. ఆ తర్వాత ఎలియా, ఎలీషా, నాతాను, మికయా వీళ్ళందరినీ ఓరల్ ప్రాఫిట్స్గా తీసుకొని, తర్వాత రైటింగ్ ప్రాఫిట్స్గా మీరు మొదటి చిత్రంలో మీరు చూస్తున్నారు కదా, పైన అక్కడ రాసాను నేను. రైటింగ్ ప్రాఫిట్స్గా మనము యెషయా నుంచి మలాకీ వరకు 16 మంది ప్రాఫిట్స్ చూస్తాం. ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైనది ఏమంటే, యెషయా నుంచి తర్వాత దానియేలు వరకు ఈ 4 ప్రాఫిట్స్ ఉన్నారు. ఈ 4 ప్రాఫిట్స్ని మేజర్ ప్రాఫిట్స్గా మనము పిలుస్తుంటాము. తర్వాత హోషేయ నుంచి మలాకీ వరకు మైనర్ ప్రాఫిట్స్ అని చిన్న ప్రాఫిట్స్గా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, అలాగే కాదు. కానీ వాళ్ళ ప్రాఫెసీ అంటే వాల్యూమ్, దాని పేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని పెద్ద ప్రాఫిట్స్గా మనం పరిగణిస్తున్నాము. మిగతా వాళ్ళు చిన్న ప్రాఫిట్స్గా పరిగణిస్తాం. సో ఇక్కడ మనము ఆమోస్ గ్రంథానికి వచ్చినప్పుడు మొదటి చిత్రంలో మీరు చూస్తున్నారు. ఆమోస్ గ్రంథంలో మీరు ముఖ్యంగా ఆమోస్ ఒక థీమ్ని తీసుకొస్తున్నాడు. ఆ థీమ్ ఏమంటే, మీరు అక్కడ చూడండి, మీరు మొదటి చిత్రంలో ఆమోసు ఒక గొర్రెల కాపరి, ఆ తర్వాత తను అంతేకాకుండా ఒక రైతు, అంటే తను మేడి పండ్లు సమకూర్చే ఒక రైతు అనమాట. అలాంటి రైతు గొర్రెల కాపరి నుంచి గొప్ప ప్రవక్తగా చూస్తున్నాం. ఎందుకంటే ఆమోసు రాసిన ప్రవచనము ఏ పెద్ద ప్రాఫిట్ కైనా, ఐషియా ప్రాఫిట్ కైనా దానికి కూడా అంతకంటే తక్కువ లేదనమాట.
అంతవరకు అంత పెద్దగా మనము ఆయన కూడా చూస్తాము. ఆయన ప్రొఫెసీ తక్కువైనా కూడా, ఆయన నంబర్ ఆఫ్ పేజెస్ తక్కువ రాసినా కూడా ఆయన్ని ఒక పెద్ద ప్రాఫిట్ లాగా మనం పరిగణిస్తాం. ఇక్కడ ఆయన ఒక థీమ్ని తీసుకొస్తాడు. ఆ థీమ్ ఏమంటే ఆమోస్లో ముఖ్యంగా గాడ్ ఈజ్ జస్టిస్ అండ్ రైచస్, అంటే దేవుడు న్యాయవంతుడు మరియు నీతిమంతుడు అనేది పూర్తిగా తీసుకొస్తాడు. అదే 7వ అధ్యాయంలో కూడా మనం 14వ చూస్తాం అనమాట. 14 తర్వాత 5వ అధ్యాయంలో కూడా చూస్తాము. ఏమంటే ఆయన నీతి, ఆయన న్యాయము ఒక నది వలె ప్రవహిస్తుంది అని చెప్పేసి అని అంటాడు అనమాట. కాబట్టి ఈ ఇక్కడ దీని గురించి చూసినప్పుడు ఈ ఆమోసు ఈ యొక్క థీమ్ ని ఆయన పూర్తిగా 9 అధ్యాయాల్లో ఆయన తీస్తుంటాడు. ఈరోజు మనం 9 అధ్యాయాలు చేయడానికి సమయం సరిపోదు మనకి. నేను 3 లేకపోతే 4 అధ్యాయాల వరకు నేను మీకు చెప్తాను. ఆ తర్వాత వేరే క్లాస్, 2వ క్లాస్లో మళ్ళీ తర్వాత ఒక క్లాస్ తీసుకుంటాను. దాంట్లో మిగతావన్నీ నేను చెప్పాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆమోస్ ఆయన ఆథర్, ఆయన రచయిత, ఆయన పేరేమంటే ఆయన అంటారు, ఆయన ఆమోస్ అంటే భారం మోసేవాడు అనమాట. అంటే ఆమోస్ మీనింగ్ ఏమంటే భారం మోసేవాడు. అతను గొర్రెలు కాపరి మరియు మేడి పండ్లు సేకరించేవాడు. ఇది చాలా గొప్ప వృత్తి ఏమి కాదండి, కానీ దేవుడు ఆమోస్ ప్రవచించడానికి, సందేశం ఇవ్వటానికి పిలిచాడు. 7వ అధ్యాయం 14-15 వచనంలో అంటాడు ఆమోసు, నేను మేడి పండ్లు ఏరేవాడు, నేను రైతుని, తర్వాత నేను గొర్రెలు కాపరిని అంటాడు. అతను 8 దేశాలకు, ఇప్పుడు ఆమోస్ గురించి చూస్తున్నప్పుడు ఆయన 8 దేశాలకి దేవుని సందేశాన్ని ప్రకటించాడు. ఇశ్రాయేలు ముఖ్యంగా ఏమంటే, ఇశ్రాయేలు మనం మ్యాప్లో చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఉత్తరంన, దక్షిణాన యూదా రాజ్యం ఉంది. ఆయన ముఖ్యంగా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుకి ప్రవచనం ఇవ్వాలని చెప్పేసి, ఇశ్రాయేలుకి ప్రొఫెసీ ఇవ్వాలని చెప్పేసి తను వచ్చాడు. దేవుడు ఆయన్ని నియమించాడు. ఈయన ఉద్యోగం గురించి చూస్తుంటే ఆయన యూదా మతంలో లేవీయుడు గోత్రం నుంచి కానీ, రాజకీయ స్థాపనలో అధికార సభ్యుడు కానీ కాదనమాట. ఆయన ఒక ఏమి పెద్ద ఉద్యోగం కాదు. ఆయన ఒక గొర్రెల కాపరి, తర్వాత ఒక రైతు అనమాట. అలాంటి వాడిని దేవుడు తన ప్రవచనం ఇవ్వటానికి, తన ప్రొఫెసీ ఇవ్వటానికి దేవుడు ఆయన పిలిచినాడు. అతని ఉద్యోగం ఒక వినయపూర్వకమైనది, ఒక ఆర్డినరీ జీవితం జీవించే మనిషి ఆయన. కానీ అతని సందేశము, అంటే ఆమోస్ ఇచ్చిన సందేశము చాలా శక్తివంతమైనది. మరి ఆ సమయంలో ఆ పరిస్థితులకు సందర్భితమైనది, అంటే తగినట్లుగా ఉన్నది. మరి ఇప్పుడు కూడా మనకున్న పరిస్థితులు కూడా అనుకూలమైనది ఆయన ఇచ్చిన సందేశం. దేవుడు ఈ రైతును, అంటే ఈ ఆమోస్ ప్రవక్తను అంటాడనమాట, బేతేలుకు వెళ్ళి ఇశ్రాయేల్ రాజ్యానికి తీర్పు గురించి హెచ్చరించడానికి పంపించాడు అనమాట. ఆమోసు మరియు హోషియా అనే 2 ప్రవక్తలు మాత్రమే ఇశ్రాయేల్ ఉంచాడు. అంటే ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ ఏమంటే, ఆమోసు ఇంతమంది ప్రాఫిట్లు ఉన్నారు, 21 ప్రాఫిట్లు నేను చెప్పాను. దాంట్లో మొత్తం కలిపి 16 ప్రాఫిట్లు రైటింగ్ ప్రాఫిట్స్ చెప్పాము. నేను యెషయా నుంచి మలకీ వరకు చెప్పాను. మీకు డౌట్ రావచ్చు, మీకు అంటే కన్ఫ్యూజన్ రావచ్చు, ఏ ప్రాఫిట్ ఎవరికి చెప్పినారు, ఇశ్రాయేల్కి చెప్పినారా, లేకపోతే యూదులకు చెప్పినారా, లేకపోతే ఇంకా అన్ని జాతులకు చెప్పినారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నేను ఒక చిన్న కిటుకు మీకు ఇస్తాను. మీకు నేను చెప్పాను, దీంట్లో మైనర్ ప్రాఫిట్స్లో 12 మంది ఉన్నారు, మేజర్ ప్రాఫిట్స్ 4 ఉన్నారు. 16 ప్రాఫిట్స్లో మీరందరూ ఒకసారి ఆహా అని అనండి. ఆహా అని చెప్పండి. ఆహా గట్టిగానండి. ఆహా అంటే ఆమోసు, హోషియా. ఆహా అని అండి మీరందరూ. ఆమోసు, హోషియా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆహా అంటే ఆమోసు, హోషియా అని. అంటే ఆమోసు మరియు హోషియా మాత్రమే ఇశ్రాయేలుకు ప్రవచనం ఇచ్చినారు. ఇశ్రాయేలు నాశనం అవుతుంది, మీరు మీ జీవితం సరి తీర్చుకోకపోతే మీరు దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడని చెప్పేసి ఆ విధంగా ప్రవచించిన వాళ్ళు 2 ప్రాఫిట్స్ అండి, 2 ప్రవక్తలు. ఎవరు? ఆమోసు, హోషియా. మిగతా 16 ప్రాఫిట్లు 2 పోగానే ఇంకా 14 ప్రాఫిట్లు. ఈ 14 ప్రాఫిట్లో మనము 2 అంటే 3 ప్రాఫిట్స్ని మనము శత్రు రాజ్యాలకు కూడా వాళ్ళు ప్రవచనం ఇచ్చారు. అంటే వాళ్ళని కూడా మీ జీవితాలు సరి చేసుకోండి అని చెప్పాడు. ఎవరంటే మనకు తెలిసిన, చెప్పండి ఎవరైనా ప్రాఫిట్ చెప్పండి, మీకు తెలిసిన. యోనా ప్రాఫిట్.
మీరు నాకు అనిపిస్తుంది మీరు ఒకసారి మూడవ స్లైడ్ తీయండి ప్రసన్న. మూడవ స్లైడ్ మీరు తీస్తారా కొద్దిగా? దీని తర్వాత కాదు, తర్వాతది. దాంట్లో మీరు చూస్తున్నారు అక్కడ మీరు ఇక్కడ దీంట్లో టాబ్యులర్ కాలం ఉంది కదా, ఈ టాబ్యులర్ కాలం చూస్తారు. ఇక్కడ చూడండి యోనా గురించి చూస్తారు మీరు. యోనా ఎక్కడికి వెళ్ళినాడు? ఫారిన్ కంట్రీ. ఎక్కడికి వెళ్ళినాడు? నినవేకి వెళ్ళినాడు. అలాగే మనము నహూమును కూడా దేవుడు ఏం చేసినాడు? ఎక్కడికి పంపించినాడు? నినవేకి పంపించినాడు. అంటే యోనా వెళ్ళిన 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ నహూముని నినవేకి పంపించి మీరు దేవుని వైపు చూడండి, మీ విగ్రహాలు వదిలేయండి, మీ నైతిక జీవితాన్ని బాగు చేసుకోండి అని చెప్పడానికి నహూమునికి పంపించినాడు. సో ఇద్దరు ప్రాఫెట్లు నినవేకి, అంటే అషీరియాకి వెళ్తారు. అషీరియా రాజధాని నినవే కాబట్టి అషీరియాకి వెళ్తారు. అక్కడ వచ్చి వాళ్ళు ప్రవేశిస్తారు. ఇంకొక ప్రాఫెట్ ఉన్నాడు ఓబద్యా. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 4వ స్లైడ్ చూడము. 4వ స్లైడ్. నెక్స్ట్ దీని తర్వాత స్లైడ్ చూడ. 4వ స్లైడ్లో మనం చూస్తాము అక్కడ ఓబద్యా ఎక్కడికి వెళ్తాడు అంటే ఆయన ఏదోము, అంటే ఏదోములో ఎవరనంటే యాకోబు అన్న ఉన్నాడు కదా, ఏసావు సంతతి వారైన ఏదోముకి వెళ్తాడు. ఏదోముకి వెళ్ళేసి వాళ్ళకు కూడా చెప్పడానికి, అంటే ముగ్గురు ప్రాఫిట్స్ శత్రు రాజ్యాలకు వెళ్తాడు, బయటికి వెళ్తారు అనమాట. అంటే ఈ 14లో ముగ్గురు వెళ్తారు. ఇంకా మిగతా వాళ్ళందరూ యెషయా నుంచి ఇర్మియా, ఆ తర్వాత యెహెజ్కేలు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడ ప్రవచించారంటే వీళ్ళు యూదా రాజ్యంలో ప్రవచించినారనమాట వీళ్ళందరూ. సో కాబట్టి ఇద్దరు ప్రాఫిట్స్ ఏమో ఇస్రాయెల్ రాజ్యం మీద ప్రకటించారు. ముగ్గురు ప్రాఫిట్స్ ఏమో బయట శత్రువులు రాజ్యాలు, అంటే అషీరియా రాజ్యము, తర్వాత ఏదోము రాజ్యము వాళ్ళకి ప్రవచించారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి అంటే 16లో 5 పోతే 11 మంది యూదా రాజ్యం అగేన్స్ట్ గా వాళ్ళు ప్రవచించారు. ఇప్పుడు మనము ఆమోసుకి వాపసు వద్దామండి. వాపసు వస్తే ఆమోసు ముఖ్యంగా ఈయన ఇస్రాయెల్ రాజ్యంలో, నేను చెప్పిన ఆహాన్ అంటే ఆమోసు, హోషియా. సో ఆమోసు ఇస్రాయెల్ రాజ్యానికి విరుద్ధంగా ఆయన ప్రవచనం ఇచ్చినాడు అనమాట. ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే మొదటి వచనంలోనే మనం చూస్తాము, ఆయన ఉజ్జియా ఉన్న రోజుల్లో జెరోబాము రాజు రెండో జెరోబాము ఉన్నప్పుడు భూకంపానికి 2 సంవత్సరాల ముందుగా ఆయన ప్రవచించాడని మనం చూస్తున్నామంట. భూకంపం మనం చూస్తుంటే మనకి హిస్టరీలో మనకి దొరుకుతున్నాయి. భూకంపం 760లో వచ్చిందని, భూకంపం వచ్చిందని మనకు తెలుసు. సో 2 సంవత్సరాల ముందుగా, అంటే 762లో బహుశా 758లో కూడా రావచ్చని, కొద్దిగా 1-2 సంవత్సరాలు అటు ఇటు ఉన్నాయి. 2 సంవత్సరాల ముందు భూకంపానికి ముందు ఆయన ప్రవచించాడు. ఈ భూకంపం గురించి మనకు ఆమోస్లోను, తర్వాత జకర్యాలోను, ఆ తర్వాత కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ కూడా దొరుకుతాయి. యెషయాలోను, యోయెల్లోను, హెబ్రీలో కూడా మనకు కొద్దిగా క్రాస్ రెఫరెన్సెస్ మనకు దొరుకుతాయి. ఆమోసు వాపసు వెళ్ళండి, రెండో దానికి వెళ్ళండి, రెండవ స్లైడ్కి వెళ్ళండి. రెండో స్లైడ్స్ ఆమోసు దగ్గర 760 నుంచి 750 మధ్యలో, అంటే ఒక 10 సంవత్సరాలు ఆ సమయంలో ఆయన ఈ ప్రవచనం ఇచ్చినాడు అనమాట. అంతేకాకుండా ఆమోసు గురించి మనం ఇంకా కొద్దిగా తెలుసుకోవాలనుకుంటే, ఆమోస్ పుస్తకము మనం రెండవ స్లైడ్లో మీరు చూసినప్పుడు అక్కడ ఒక చూపిస్తున్నాం కదా, ఒక డెడ్ సీ స్క్రాల్స్ అని చూపిస్తున్నాం కదా, కనబడుతున్నా మీకండి? మీకు అందరికి కనపడుతుందా? కనిపిస్తున్నా. ఓకే, సెకండ్ స్లైడ్. అదే డెడ్ సీ స్క్రాల్స్ లో నేను రెండు చిత్రాలు నేను చూపించాను. ఈ డెడ్ సీ స్క్రాల్స్ అంటే 1947-48లో మనకి ఈ మృత సముద్రం పక్కన వాళ్ళు ఎక్స్కవేషన్స్ చేస్తే అక్కడ చాలా దొరికినాయి అనమాట. దగ్గరలో, మృత సముద్రం దగ్గరలో అనమాట. అక్కడ బెడోయిన్స్ అనే ఒక జాతి ఉంటుంది. ఆ జాతిలో అక్కడ వెళ్ళేసి అక్కడ గుహల్లో వెళ్తే కొన్ని స్క్రాల్స్ ఇట్లాంటి కూజాల మాదిరి, కుండల మాదిరి దొరికినాయి అనమాట. ఈ కొండలో వాళ్ళు చూస్తే చాలా స్క్రాల్స్ దొరికినాయి అనమాట. అలాంటి స్క్రాల్స్ లో ఒక ఆమోస్ పుస్తకం కూడా వాళ్ళకి బాగా 9 అధ్యాయాలు ఉన్న ఆమోస్ పుస్తకం కూడా వాళ్ళకి దొరికినాయి. అంటే మన బైబిల్లో మన ఆమోస్ పుస్తకం రాసింది దాని ప్రతి అనమాట ఈ డెడ్ సీ స్క్రాల్స్ లో కూడా దొరికినమాట. వాటి నంబర్లు కూడా నేను ఇక్కడ ఇచ్చినాను.
ఈ నంబర్ల ప్రకారం చూస్తే ఆమోస్ పుస్తకము ఒక నిజంగా ఒక రాసిన పుస్తకము. ఇది ఏది అంటే ఏదైనా కల్పితము కాదు, ఇట్లా హిందూ ధర్మశాస్త్రం లాగా ఇది కల్పితం కాదు, కానీ దీనికి ఆధారాలు పూర్తిగా ఉన్నాయి. దాని ప్రతులు కూడా మనకు దొరికినాయి. అలాగే డెడ్ సీ స్క్రాల్స్ లో బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాల ప్రతులు బాగా దొరికినాయి. యెషయా గ్రంథం ఏంటి, క్రొత్త నిబంధనలో వచ్చిన గ్రంథాలు కూడా చాలా వరకు డెడ్ సీ స్క్రాల్స్ దొరికినాయి. అలాగే ఆమోస్ పుస్తకం కూడా ఈ 9 అధ్యాయాలతో ఉన్న పూర్తిగా పుస్తకాన్ని డెడ్ సీ స్క్రాల్స్ లో చూస్తాం అనమాట. సో ఇది తర్వాత ఆమోస్ గ్రంథానికి వచ్చినప్పుడు నేను సింపుల్ గా మీకు చెప్తాను అనుకో, ఇది చాలా పెద్ద పుస్తకము, 9 అధ్యాయాలు దీంట్లో ఉన్నాయి. ఆ 9 అధ్యాయాలు కానీ దీనికి సింపుల్ గా మనము చూసుకోవచ్చు. ఆమోస్ ఏమంటాడంటే సింపుల్ గా మనం ఇది ఆమోస్ని మనం చదువుకోవాలనుకుంటే మనం సింపుల్ గా 8, 3, 5 అని ఇట్లా జ్ఞాపకం పెట్టుకోండి. 8, 3, 5 8 ఉంది కదా, తర్వాత 3, 5 ఈ రెండు కలిపితే కూడా 8 అవుతుంది. అంటే 8, 3, 5 అంటే 8 దేశాలకు విరుద్ధంగా ఆయన ఇస్తాడు. మీరు ఐదో స్లైడ్ ఒకసారి పెట్టండి ప్రసన్న. 5వ స్లైడ్ పెట్టామా? మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఆమోస్కు సింపుల్ గా మనము చదవాలనుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీంట్లో ఆమోస్ మొత్తం పుస్తకం మీద ఒక కంటెంట్స్ రాయాలనుకుంటే 8 దేశాలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తర్వాత 3 సందేశాలు ఇస్తాడు. ఆ తర్వాత 5 దర్శనాలు ఆయన చూస్తాడు. దాన్ని 8 నేషన్స్, 3 మెసేజెస్ అండ్ 5 విషన్స్. 8 దేశాలు, 3 బోధలు సందేశాలు, 5 దర్శనాలు. ఈ విధంగా మనం జ్ఞాపకం పెట్టుకుంటే మొత్తం ఆమోస్ గ్రంథం అంతా మనకి తెలిసిపోతూనే ఉంటాం. 8 + 3 + 5 అని ఈ విధంగా మనం పెట్టుకుందాం. దాని గురించి ఇప్పుడు మీరు ఈ కంటెంట్స్ కూడా చూస్తారు. మన దీనికి ముందే చెప్పాను, దీని థీమ్ ఏమంటే దేవుడు నీతి గలవాడు, న్యాయం చేసేవాడు దేవుడు అని మనం చూస్తాం అనమాట. దేవుడు మనుషులకి వాళ్ళ నైతిక జీవితాన్ని గురించి వాళ్ళు చెప్తాడు. ఆమోస్ దగ్గర 40 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నాడు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు. బహుశా ఆయన కూడా చూసి ఉంటాడేమో ఆమోస్ కూడా. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం మనము రెండు సంవత్సరాలు అంటే 2 డేట్స్ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ డేట్స్ అంటే 762 క్రీస్తు పూర్వము, 586 క్రీస్తు పూర్వము. ఈ 2 డేట్స్ మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. 722 లేకపోతే 21 కూడా అంటారు కొంతమంది. 722 క్రీస్తు పూర్వం అని ఏమైందంటే ఇస్రాయేల్ని అషీరులు వాళ్ళు చెరపట్టుకొని వాళ్ళు బానిసలుగా తీసుకెళ్తారు. అలాగే 586లో ఎవరిని తీసుకెళ్లారండి? యూదులని బబులోనులు చెరపట్టుకి వాళ్ళని బానిసలుగా వాళ్ళని బబులోనికి తీసుకెళ్లిపోతారు అనమాట. సో ఈ 2 డేట్స్ మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. 722, 586. సో ఆమోస్ ముఖ్యంగా ఆయన ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్నాడు కాబట్టి ఇశ్రాయేల్ గురించి ఆయన ప్రవచించాడు అనమాట. కానీ ఇశ్రాయేల్ ప్రవచించడానికి ముందు ఆయన ఏం చేశాడు, ఎవరికైనా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తప్పులు చెప్తూ ఆఖరిగా వాళ్ళ తప్పు, వాళ్ళు చేసిన పాపము, వాళ్ళు చేసిన ఏదైనా తప్పు చెప్తే అప్పుడు వాళ్ళు వింటారు. అలాగే ఆమోస్ ఏం చేసినాడంటే 6వ స్లైడ్కి రండి మీరు ప్రసన్న, 6వ స్లైడ్లో పెట్టండి. ఆమోస్ 8 దేశాలకి దేవుని తీర్పు తీరుస్తాడు. ఆ 8 దేశాల్లో యూదా దేశం కూడా ఉంది, ఇశ్రాయేల్ దేశం కూడా ఉంది. సో ఈ పటం చూస్తున్నప్పుడు మనం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1, 2, 3, 4 అని పెట్టినాను, ఇక్కడ నంబరింగ్ ఇచ్చినాను నేను మీకు. సో ఈ విధంగా చూసినప్పుడు ఆమోసు ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశానికి ఆ దేవుని తీర్పు గురించి చెప్పాలని చెప్పేసి ఆయన ఇశ్రాయేల్ దేశంలో ఆయన చెప్తున్నాడు అనమాట. కానీ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు దేవుని తీర్పు అక్కడ చెప్తే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు, ఇశ్రాయేల్ అనుకుంటున్నారు మేము కూడా బలులు ఇస్తున్నాం కదా, మేము కూడా దేవాలయంకి వెళ్తున్నాం కదా, మాకు కూడా 2 దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి కదా, గిల్గాల్ ఉంది, బేతేల్ ఉంది, ఇవన్నీ ఇక్కడ మేము వెళ్ళేసి దేవునికి కావాల్సిన బలులన్నీ ఇస్తూ ఒక చిన్న మందసం లాగా పెట్టుకొని మేము కూడా ఒక డూప్లికేట్ మందసం పెట్టుకొని మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఆ ధ్యేయంతో ఆ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు అలా ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళకి దేవుని తీర్పు చెప్పాలనుకుంటే వాళ్ళు తొందరగా వినరు. అందువల్ల ఆమోస్ ఏం చేస్తారంటే మొట్టమొదటిగా ఆయన చుట్టుపక్కల ఉన్న దేశాల గురించి దేవుని తీర్పు ఏముందో అది చెబుతూ
మెల్లగా తను ఆఖరిగా ఇశ్రాయేల్ దేశాన్ని గురించి దేవుడు ఏం తీర్పు తీరుస్తాడో ఆ తీర్పు చెప్పడానికి వచ్చినాడు. ఇది మనం చూస్తున్నప్పుడు ఏమంటే ఈ యొక్క పటం మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా ఒక పెద్ద సర్కిల్ మీరు రాయండి. ఈ పెద్ద సర్కిల్లో మీరు చూస్తున్నప్పుడు పెద్ద సర్కిల్ మీరు చూస్తే ఇక్కడ 1, 2, 3 ఇట్లా 1, 2, 3 ఈ పెద్ద సర్కిల్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం దమస్కు చూడండి, దమస్కు. ఆ తర్వాత రెండోది ఎక్కడుంది, గాజా. 2 రాశాను నేను అక్కడ, గాజా చూడండి. ఆ తర్వాత తీరు. ఇది పెద్ద సర్కిల్ లాగా, అంటే చాలా దూరం ఇశ్రాయేల్కి చాలా దూరంగా ఉన్న దేశాల గురించి ఆమోసు చెప్తాడు అనమాట. వీళ్ళకి దేవుడు ఈ విధంగా తీర్పు తీరుస్తున్నాడు, ఈ విధంగా తీర్పు తీరుస్తున్నాడు. ఆ తర్వాత ఒక చిన్న సర్కిల్ వేయండి. ఎట్లా అంటే ఏదోము, తర్వాత అమ్మోను, ఆ తర్వాత మోయాబు. ఇది ఇంకొక చిన్న సర్కిల్, దీని లోపల సర్కిల్ అనమాట. అంటే ఇంకా లోపల ఇట్లా చేస్తాడు. ఆఖరికి తను వస్తాడు ఎక్కడికి, ఆ తర్వాత ఎక్కడ వస్తాడు, యూదా దేశం గురించి దేవుడు ఏం తీర్పు తీరుస్తున్నాడు వస్తాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ దేశం. అంటే ఒక చుట్టూరు చుట్టుకుంటూ జీరోయింగ్ అనమాట. అంటే ఇట్లా పెద్ద సర్కిల్ వేసుకుంటూ మళ్ళీ ఒక చిన్న సర్కిల్ వేసుకుని ఆ పాయింట్కి రావటం. ఆ పాయింట్ ఏమంటే ఇశ్రాయేల్కి అనమాట దేవుని తీర్పు ఎలా ఉంటుందని చెప్పడానికి వాళ్ళకి ఆ విధంగా వస్తాడు. మట్టిగా దమస్కస్ నుంచి గాజాకు వెళ్ళి, ఆ తర్వాత తీరుకు వెళ్ళి ఆ తర్వాత చిన్న సర్కిల్లో ఏదోము వెళ్ళి, ఆ తర్వాత అమ్మోనికి వెళ్ళి, ఆ తర్వాత మోయాబ్కి వెళ్ళి, ఆ తర్వాత యూదా అంటే వీళ్ళ సహోదరులు యూదాకి వెళ్ళి, ఆ తర్వాత ఇశ్రాయేల్ మీదుగా దేవుని తీర్పు ఏ ఉందో అది చెప్పడానికి ఆయన వస్తాడు. ఆమోసు ఆమోసు తన ప్రవచన గురించి చెప్తున్నప్పుడు ఆమోసు ప్రభు తీర్పుని ఒక గర్జించే సింహంగా చిత్రీకరిస్తాడండి. అది ఎట్లా ఉంటుందో మనం తర్వాత చూద్దాము. దేవుని గర్జన యెరూషలేము నుండి ప్రతిధ్వనిస్తూ చిత్రీకరించబడుతున్నమాట. ఆయన ఒక పిక్చర్ లాగా ఇస్తాడనమాట. ఆయన ఇంకా ఏ పిక్చర్ ఎలా ఇస్తాడంటే, పచ్చిక బయళ్ళు ఎండిపోతాయి, కర్మేలు పర్వతాలు వ్యవసాయ భూములు వాడిపోతాయి, పచ్చిక బయళ్ళు ఎండిపోవడంతో గొర్రెలు చనిపోవటము మరియు గొర్రెల కాపర్లు ఆర్థికంగా నష్టపోవటము, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవటము ఇవన్నీ జరుగుతాయని ప్రవక్త చక్కగా ఒక చిత్రీకరిస్తాడనమాట. అంటే ఒక పిక్చర్ లాగా ఆయన ఇస్తాడనమాట. సో ఈ విధంగా దావీదు కూడా, కీర్తనకారుడు దావీదు కూడా ప్రభు స్వరం గురించి ఒక స్పష్టమైన చిత్రాన్ని ఈ విధంగా ఇస్తాడు. మనం దేవుని చిత్రాన్ని, అంటే దావీదు ఇచ్చిన చిత్రాన్ని, ఒక పిక్చర్ని మనం చూస్తాము. ఇది సామ్స్ అంటే మన దావీదు కీర్తనలో 29వ అధ్యాయము 4-9 మనము చూస్తున్నట్టు ఈ విధంగానే ఆమోసు చిత్రీకరణ ఇస్తాడు. దావీదు 29:4-9 వరకు మనం ఎవరైనా మీరు గట్టిగా చదవండి. దావీదు కీర్తన 29:4-9 వరకు ఎవరైనా కొద్దిగా గట్టిగా చదవండి. 4, 5, 6, 7, 8, 9. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును, దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. అయిపోయింది కదా, 9 అయిపోయింది కదా, ఓకే అయిపోయింది కదా. తర్వాత 6వ స్లైడ్లో మనం వస్తాము. సో ఈ విధంగా ఆయన యొక్క స్వరాన్ని, ఆమోస్ ప్రవక్త ఆయన స్వరాన్ని ఒక సింహ గర్జన లాగా ఆయన చిత్రీకరిస్తాడనమాట. సో ఆయన స్వరం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆయన వస్తాడు. ఈ 8 దేశాలకి తర్వాత అంటే మొదటిగా ఈ 8 దేశాలు ఎక్కడి నుంచి అంటే దమస్కు నుంచి మొదలు పెడుతూ ఆయన దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందని చెప్తూ వస్తూ ఆఖరిగా తను ఇశ్రాయేలు దేశాన్ని గురించి చెప్తాడనమాట. సో ఈ విధంగా చెప్పడం వల్ల ఏమంటే ఆయన చెప్పేది ఏమంటే, దేవుడు తప్పకుండా ఆయన తీర్పు మనకు తీరుస్తాడు. ఆయన తీర్పు, ఆయన జడ్జిమెంట్ చాలా భయంకరంగా ఉంటుంది, ఆయన ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మనం మారు మనసు పని తిరిగి దేవుని వైపు తిరుగుదామని చెప్పి చెప్తాడు అనమాట. సో మొట్టమొదటిగా 7వ స్లైడ్లో మీరు తీసుకోండి. 7వ స్లైడ్లో చూస్తే దమస్కు గురించి మనం చూస్తాము. మొట్టమొదటి దేశం అని ఏదంటే దమస్కు గురించి. దమస్కు
మనకు తెలుసు దమస్కు సిరియాకి అది క్యాపిటల్ సిటీగా. దమస్కు చేసిన పాపం ఏంటంటే అంటే దాంట్లో నేను రాసాను, ఇంగ్లీష్లో రాసాను చూడండి. వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్, అంటే సిరియన్లు వాళ్ళు చాలా ఎక్కువగా క్రూయల్టీ వాళ్ళు చూపించినారు అనమాట. గిలాదు నివాసుల పైన తీవ్ర క్రూరత్వాన్ని వాళ్ళు చూపించారు. గిలాదు నివాసులు అంటే ఎవరంటే గాదు మరియు రూబేన్ తెగలు. అంటే వీళ్ళు యోర్దాన్ నదికి ఇటువైపు తూర్పు వైపు ఉంటున్న అనమాట, గాదు మరియు రూబేన్ తెగలు. సో వాళ్ళ మీద ఒక తీవ్ర క్రూరత్వాన్ని వీళ్ళు చూపించారు. గిలాదు జోర్దాను తూర్పున ఉన్న ఇస్రాయల్ చెందిన ప్రాంతం, ఇది కూడా ఇస్రాయల్ చెందిన. సిరియా దానిని స్వాధీనం చేసుకొని, అంటే ఇది ఈ దమస్కస్ అంటే దమస్క్ ఏంటి, సిరియాకి క్యాపిటల్ సిటీ. సిరియా దానిని స్వాధీనం చేసుకొని ప్రజలపై అత్యంత క్రూరంగా ప్రవర్తించింది అనమాట. ఇప్పుడు సిరియన్లు వారి ప్రవర్తనకు వారు చెల్లించిన సమయం వచ్చిందని అంటాడు. వాళ్ళు చేసిన, ఎందుకంటే దేవుడు సిరియన్లకు వాళ్ళు చూపించిన వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు చూపించిన క్రూరత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీస్తున్నాడు. దేవుని తీర్పు ఏమిటి అంటే సిరియాను పూర్తిగా నాశనం చేసి వారిని కీరు అనే ప్రాంతంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడో సిరియాలో ఎక్కడో ఇరాన్లో ఎక్కడో ఉంది కీర్ అనే ప్రాంతము, అక్కడికి వాళ్ళని తరలించబడతాను అని చెప్పేసి ఆమోసు ప్రవచనం ఇస్తాడు. బెత్ ఇవన్ అని లోయలో సిరియాలో ఉంది అనమాట. బెత్ ఇవన్ అని, అవెన్ అంటే అనే పదానికి చెడు లేకపోతే దుష్టత్వం అని అర్థం. కాబట్టి దేవుడు ఈ దుష్ట ప్రజల సిరియాను పూర్తిగా నాశనం చేస్తాడు. ఆ తర్వాత ఆ లోయలో తీసుకెళ్లి అక్కడ పెడతాడు అనమాట. అలాగే అప్పటి సమయంలో మనము తెలుసుకోవాల్సింది అంటే సిరియా తర్వాత అషీరియా వేరు వేరు రాజ్యాలు. సిరియాని అషీరియాని మనం చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనము ఇవన్నీ రెండు వేరు వేరు రాజ్యాలు. సో ఈ విధంగా ఆమోసు వాళ్ళకి తీర్పు ఇస్తాడు. అది ఆ తీర్పు ఇచ్చిన తర్వాత దేవుని వాక్యము 100% పూర్తిగా నెరవేరుతున్నమాట. 100% పూర్తిగా నెరవేరుతుంది. దేవుని వాక్యం కూడా నెరవేరింది. ఎలా నెరవేరింది అని అంటే 735 719 మధ్యలో యూదా రాజైన ఆహాజు, క్రీస్తు పూర్వము యూదా రాజైన ఆహాజు సిరియన్లపై దాడి చేశాడు. కానీ సిరియన్లు దాడి చేయడానికి ఆయన దగ్గర అంత సైన్యం లేకపోవటం వల్ల అసీరియలు ఉన్నారు పక్కన. అసీరియలు అప్పుడప్పుడే వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అప్పుడప్పుడే వాళ్ళు పెరుగుతున్నారు, అభివృద్ధి చెందుతున్న రాజ్యం అది పక్కనే. అసీరియలను పిలిచి వాళ్ళకి డబ్బు చెల్లించి ఈ అసీరియల్ సహాయంతో వాళ్ళు వెళ్ళి ఈ సిరియాని పూర్తిగా, దమస్క్ నగరాన్ని పూర్తిగా వాళ్ళు ముట్టడించి వాళ్ళని నాశనం చేశారనమాట. వాళ్ళ రాజు రెజిన్ అని ఉన్నాడు, ఆ రాజు రెజిన్ కూడా వాళ్ళు చంపారనమాట. ఈ ప్రవచనాల కోసం, ఇంకా ప్రవచనాల కోసం చూడాలనుకుంటే ఈ సిరియా గురించి చూడాలంటే యెషయాలోనూ ఉంది 17వ అధ్యాయంలో, ఇర్మియాలో 49వ అధ్యాయంలో కూడా మనం వీళ్ళ సిరియా గురించి, అంటే అసిరియా కాదు సిరియా గురించి మనము ప్రవచనాలు మనం చూస్తాం. ఆ తర్వాత రెండో దేశం ఏమంటే ఇది గాజా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాం. గాజా గురించి మనం చూస్తాం. గాజా అంటే మనకు తెలుసు, గాజా ఫిలిస్తియా దేశంలో ఉంటున్నమాట. ఫిలిస్తియా దేశంలో ఒక ముఖ్యమైన పట్టణము. ఇది మెడిటరేనియన్ దగ్గర కోస్ట్లో ఉంటున్నమాట. అంటే యూదాకు పశ్చిమాన మధ్యతర తీరంలో ఫిలిస్తీన్ల యొక్క ముఖ్యమైన నగరము గాజా. దీని క్రాస్ రెఫరెన్స్ కూడా మనం చాలా చూడొచ్చు. ఆది కాండంలో చూడొచ్చు, తర్వాత 1వ సమయంలో చూడొచ్చు, తర్వాత జెఫెనా చూడొచ్చు. గాజా అని అంటే మనకి ఇంకా ఫిలిస్తీన్లు అని అంటే మనకి తొందరగా మనకు జ్ఞాపకం ఏమొస్తుందండి, గొల్యాతు గురించి మనకు జ్ఞాపకం వస్తున్నమాట. గొలియాతు గురించి మనం జ్ఞాపకం వస్తున్నాం. గొలియాతు దావీదుతో యుద్ధం చేసినప్పుడు ఈ గొలియాతు ఎక్కడ వాడంటే ఫిలిస్తీన్ వాడు అనమాట. వీళ్ళు చేసిన పాపం ఏంటి? ఆమోసు వాళ్ళని ఎందుకు దేవుని తీర్పు చూపిస్తున్నాడు, దేవుని తీర్పు చెప్తున్నాడు అని అంటే, వాళ్ళు ఎక్కువ డబ్బు కోసం ఇస్రాయేల్ అందరినీ ఏదోముకు బానిసలుగా అమ్మారంట. అంటే ఇస్రాయేల్ని బానిసలుగా అమ్మటం అనే ఒక పెద్ద పాపం. ఇస్రాయేల్ ఎవరు? ఇస్రాయేల్ యూదులు దేవుని ప్రజలు అన్నమాట. దేవుని ఏర్పరచుకున్న ప్రజలు వాళ్ళు, దేవుని సంతతి వారు. అలాంటి వారిని వీరు ఏదోము ఎవరండి? ఏదోము ఎవరు? ఏదోము యాకోబు అన్న ఏసావు సంతతి వారు. వాళ్ళకి వీళ్ళు ఈ ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ని బానిసలుగా అమ్మారు. వారి దుష్టత్వానికి దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు అని అంటున్నాడు అనమాట. మరో 3 నగరాలు కూడా చెప్తున్నాడు దాంట్లో. దీంట్లో చూస్తే అష్దోదు, అష్కెలోను, ఎక్రోను, వీటన్నిటి మీద దేవుని ఉగ్రత వాళ్ళ మీద వస్తుంది, దేవుడు తీర్పు తీరుస్తాడని ఆమోసు వాళ్ళకి చెప్తున్నాడు. చెప్తూ ఆ తీర్పు కూడా పూర్తిగా నెరవేరింది. దేవుడు వారి నగరాలైన గాజా,
అష్డోదు, అష్కలోను, ఎక్రోను నగరాలు పూర్తిగా నాశనం చేస్తాడని చెప్పేసి ఆమోస్ ప్రవక్త ప్రవచించాడు అనమాట. దేవుని తీర్పు కూడా పూర్తిగా నెరవేరింది. 730లో క్రీస్తు పూర్వంలో అశ్షీరులు, అప్పటికల్లా ఏమైందంటే సిరియా పోయింది. అశ్షీరులు బాగా బలంగా తయారైన వాళ్ళ రాజ్యం బాగా తయారై ఒక పెద్ద రాజ్యంగా తయారైన అనమాట. 730 క్రీస్తు పూర్వంలో వారు వచ్చి ఈ గాజాని అంటే ఫిలిస్తీన్ని మొత్తం ముట్టడి వేసి వాళ్ళని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాకుండా 332 క్రీస్తు పూర్వంలో కూడా అలెగ్జాండర్ కూడా ఫిలిస్తీన్ దేశాన్ని, అప్పుడు తర్వాత ఏమైనా ఫిలిస్తీన్ దేశం మళ్ళీ వాళ్ళు పెంపొందించారు, మళ్ళీ ఆ దేశం పెరుగుతా ఉందన్నమాట. 332 క్రీస్తు పూర్వంలో మళ్ళీ అలెగ్జాండర్ వచ్చి ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఈ రోజు ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళు చేసిన పాపాని కోసము దేవుడు వాళ్ళని పూర్తిగా నాశనం చేశాడు. మన ప్రపంచ పటం నుండి ఫిలిస్తీన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు అనమాట. వాళ్ళ దేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనమాట. ఈ రోజు ఫిలిస్తీన్లు లేరు. వారి దేశ చరిత్ర మరియు ప్రపంచ పటం నుండి కనుమరుగైంది అనమాట. సో ఆ విధంగా దేవుడు తన తీర్పుని నెరవేర్చినాడు అనమాట. మూడవ దేశం ఏదంటే 9వ దానికి వెళ్ళండి, 9వ స్లైడ్కి. ఏమంటే తీరు గురించి మనం చూస్తున్నాము. తీరు కూడా ఆమోసు దేవుని తీర్పిస్తాడు. మనం తీరు గురించి ఆలోచించినప్పుడు మనకు ఎవరు జ్ఞాపిస్తారండి? సొలొమోను సమయంలో హీరామ్ జ్ఞాపొస్తాడు. హీరామ్ తోటి సొలొమోను ఒప్పందం చేసుకుని తన కట్టబోయే తన మందిరానికి కావలసిన చెక్కలు, తర్వాత వుడ్, లాగ్స్ ఇవన్నీ తీసుకుంటాడు. తీరు రాజు పేరు హీరామ్. డేవిడ్కి ఒక మంచి స్నేహితుడిగా ఉంటున్నాడు, సొలొమోనుకి మంచి స్నేహితుడిగా ఉంటున్నాడు. తర్వాత దేవుని ఆలయ నిర్మాణానికి దేవదారు మరియు జునిపేరు కర్రలు ఆయన సరఫరా చేశాడు. యెహోవా సొలొమోనుకు వాగ్దానం చేసినట్లు సొలొమోనుకు ఎంతో జ్ఞానం కూడా ఇచ్చినాడు. హీరాము మరియు సొలొమోను మధ్య శాంతియుత సంబంధాలు ఉండేవి అనమాట. మరి వారిద్దరూ ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు అనమాట. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒక సహోదర భావం, అంటే ఒక ఫ్రాటర్నిటీ లాగా, అంటే అది ఒక వర్డ్ మర్చిపోయినాను ఇంగ్లీష్లో, వాళ్ళిద్దరూ సహోదరులాగా వాళ్ళు ఉంటామని చెప్పేసి వాళ్ళ ఒప్పందం కూడా చేసుకున్నారు. 1వ రాజులో 5వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చూస్తుంటాం అనమాట. కానీ వాళ్ళు ఏం పాపం చేశారు? ఎందుకు ఆమోస్ వాళ్ళని దేవుని తీర్పు వాళ్ళ మీద చూపిస్తున్నాడు అని అంటే, వాళ్ళు స్లేవ్ ట్రాఫికింగ్ చేసినారు అనమాట. బానిస అమ్మటము, కొనటము, తర్వాత ఈ రవాణాలు ట్రాఫికింగ్ తీసుకెళ్ళటము అక్కడికి ఈ విధంగా చేశారు. సొలొమోను మరియు హీరాముల మధ్య సోదర భావాన్ని అనుసరించాలని ఒడంబడిక వారికి గుర్తు లేక వాళ్ళు ఇశ్రాయేల్ని ప్రజల్ని బానిసలుగా అమ్మారు అనమాట. అది ఒక పెద్ద పాపం. దేవుడు ఎప్పుడు అంటాడు, ఈ బానిసను అమ్మటము, కొనటం అనేది ఒక పెద్ద పాపంగా మనం మొదటి నుంచి పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు తన సహోదర భావము మర్చిపోయి, వాళ్ళ ఒప్పందాన్ని మర్చిపోయి, సొలొమోనుతో దావీదుతో చేసిన వాళ్ళ ఒడంబడికను మర్చిపోయి, వాళ్ళు ఈ ఇశ్రాయేల్ని వాళ్ళు బానిసలుగా అమ్మటము, అది స్లేవ్ ట్రాఫికింగ్ వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల దేవుని తీర్పు ఎలా వస్తుందంటే, ఆమోస్ ఏమంటున్నాడంటే, తీరు గోడలు అగ్నితో కాల్చివేస్తాను, నగరాన్ని యుద్ధంలో ఓడిపోవడానికి నేను చేస్తాను అంటాడు. వీళ్ళ తీరు పూర్తిగా ఓడిపోతుంది, ఎవరితో యుద్ధం చేసినా వీళ్ళు ఓడిపోతారని చెప్పేస్తాను. ఆ విధంగానే దేవుడి తీర్పు కూడా పూర్తిగా నెరవేరింది అనమాట. ఆమోస్ ప్రవక్త చెప్పిన ప్రకారమే ఆయన దేవుని తీర్పు పూర్తిగా నెరవేరింది. 332లో క్రీస్తు పూర్వంలో ఈ నగరాన్ని అప్పుడున్న మనం అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి మనం చాలాసార్లు విన్నాము, మనం హిస్టరీ కూడా చాలా వింటున్నాము. 332 క్రీస్తు పూర్వంన ఆయన 7 నెలలు ఈ తీరుని ముట్టడి వేశాడు. ఎందుకంటే ఈ తీరు ఎక్కడ ఉంటుందంటే సముద్రం ఒడ్డున ఉంటుంది. దీనికి చుట్టూరు సముద్రం ఉంటుంది. ఆ తర్వాత ముందు వైపు మాత్రం పెద్ద పెద్ద గోడలు, చాలా బలమైన గోడలుగా పెట్టినారు. ఈ తీరుకి ఏమంటే ముఖ్యంగా వాళ్ళ ట్రేడ్, అంటే వాళ్ళ ఉద్యోగం, వాళ్ళది ఎట్లా అంటే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు వుడ్ సరఫరా చేస్తారు. ఆ తర్వాత దేవదారు వృక్షాలని, లాగ్స్ని, ఇవన్నీ జునిపెర్ లాగ్స్ని, వీటినన్నింటినీ వేరే చేసి అమ్మటము, అదొక మంచి వ్యాపారం వాళ్ళకి నడుస్తుంది అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఫోర్ట్, అంటే చుట్టూరు వాళ్ళకి కోట పెట్టుకొని వాళ్ళు చుట్టూరు వాళ్ళకి సముద్రం ఉండటము, ఈ విధంగా వాళ్ళ నగరం చాలా భద్రతమైన నగరంగా ఉంటుందన్నమాట. ఈ నగరానికి ముట్టడి వేయాలంటే చాలా కష్టం. కానీ 332 క్రీస్తు పూర్వంలో దేవుని తీర్పు ప్రకారము అలెగ్జాండర్ గ్రేట్ వెళ్ళి వాళ్ళని ముట్టడి వేస్తాడు. 7 నెలలు వాళ్ళని చుట్టూరు ముట్టడి వేసి వాళ్ళని
పూర్తిగా లొంగ తీసుకుంటాడు. ఆ సమయంలో 6,000 మందిని పూర్తిగా అక్కడక్కడే చంపుతాడు. ఈ 2,000 మందిని ఆయన సిలువ వేస్తాడు. 30,000 మందిని బానిసలుగా వాళ్ళని తీసుకుంటారు. ఎవరైతే వీళ్ళు ఇశ్రాయేల్‌ని బానిసలుగా వీళ్ళు అమ్ముతారో వీళ్ళనే అలెగ్జాండర్ బానిసలుగా తీసుకొని ఆయన 30,000 మందిని బానిసలుగా తీసుకొని తన దేశానికి తిరిగి వస్తాడనమాట. సో కాబట్టి వారు చేసిన పని ప్రకారం, వారు చేసిన కార్యాల ప్రకారం దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడనమాట. దీని గురించి మనం ఈ తీరు గురించి మనము ఇంకా మనం బైబిల్లో యెషయాలోను చదవచ్చు, యెహెజ్కేలులోను కూడా చదవచ్చు. యెషయా 23లోను, యెహెజ్కేలు 26లో కూడా మనము వీటి గురించి చూస్తున్నాము. 4వ దేశము ఏదంటే ఏదోము. మనకు తెలుసు కదా ఏదోము అంటే ఏంటి? ఏదోమైట్స్ అని అంటారు, దాన్ని ఏదోమైట్స్ అని అంటారు. ఏదోమీయులు అంటే ఎవరంటే ఏసావు సంతతి వారు అనమాట. ఏసావు ఎవరండి? యాకోబు అన్న అనమాట. ఈ ఏసావు వీళ్ళ పాపం ఏం చేసినాడు అని ఆమోస్ అంటున్నాడు. వీళ్ళు ఏం పాపం చేశారా అని అంటే ఏదోము యూదా దేశానికి ఆగ్నేయంగా ఉన్న భూమి అనమాట. ఆగ్నేయంగా ఉన్నారు. ఏదో ప్రజలు యాకోబు అన్నయ్య ఆయన వరుస ఏసావు వారసులు వాళ్ళు. వారి పాపం ఏమంటే వీళ్ళు సోదర భావాన్ని మర్చిపోయి యాకోబుని కత్తితో వెంబడించారు. ఎప్పుడైతే యాకోబు యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు ఎప్పుడైతే పరిగెత్తిపోయి వెళ్తున్నాడో వాళ్ళు తప్పించుకోవడం చూస్తున్నాడో అప్పుడు ఏసావు తన సైనికులు పంపించి వాళ్ళని ఎవరైతే తప్పిపోతున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా చంపాడు అనమాట. ఈ విధంగా తన సొంత సోదరులు అయిన వాళ్ళని కూడా వదలకుండా ఆయన చెప్పాడు. మనం ఇది కూడా చూస్తున్నాము. వీళ్ళని కూడా దేవుడు తీర్పు ఇచ్చే ముందు వీళ్ళని కూడా వాళ్ళని నాశనం చేసే ముందు దేవుడు ఒక ప్రవక్తను వాళ్ళ మధ్యలో పంపిస్తాడు. ఏ ప్రవక్త అండి? ఓబద్యా ప్రవక్తని పంపిస్తాడు అనమాట. సో ఓబద్యా చిన్న గ్రంథమైనా కూడా ఓబద్యా ప్రవక్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీరు దేవుని వైపు తిరగండి, మీ పాపాల నుంచి మీరు తిరిగి దేవుని వైపు చూడండి అని చెప్తాడు. దేవుడు ఎవరినైనా తీర్పు తీర్చడానికి ముందు, ఎవరినైనా నాశనం చేయడానికి ముందు వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని సంతతి వారైనా కావచ్చు, లేకపోతే శత్రువులైనా కావచ్చు, లేకపోతే అన్య దేశస్తులైనా కావచ్చు, ఎవరినైనా దేవుడు నాశనం చేసే ముందు వాళ్ళకు దేవుడు హెచ్చరిస్తాడు అనమాట. ఈ విధంగా వీళ్ళకి కూడా హెచ్చరిస్తాడు. ఇక్కడ కూడా ఆమోస్ కూడా వాళ్ళ గురించి చెప్తాడు అనమాట. దేవుని తీర్పు, మీరు మీ సొంత సహోదరుని కూడా మీరు కత్తితో వెంబడించారు, మీరు విగ్రహారాధనతో ఉంటున్నారు. ఏసావు సంతతి అయినా కూడా అంటే యాకోబు సోదరుడు అయినా కూడా మీరు యాకోబుని కత్తితో మీరు వెంబడించి వాళ్ళని చంపారు, వీరు నరహంతకులు అయినారు మీరు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి మీరు దేవుని వైపు తిరగండి, మీకు ఒకటే మార్గం దేవుని వైపు తిరగండి అని చెప్పడానికి వస్తున్నాడు. ఆ విధంగానే ఈ తీర్పు కూడా ఒకటి ఇస్తాడనమాట. ఏమి తీర్పు? దేవుడు ఈ తీర్పు తీరుస్తున్నాడు, దేవుడు తన ఉగ్రత మీ మీద వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఏదోము ముఖ్య నగరము తేమాను, తర్వాత ఇంకా కొన్ని నగరాలు ఉన్నాయి. అక్కడ బొజ్రా అని ఉంది పక్క నగరము. ఇవన్నీ దేవుడు నిప్పుని మీ మీదకి తీసుకొస్తాడు, అగ్నితో ఈ నగరాలను దేవుడు దహిస్తాడు అని చెప్పేసి వాళ్ళకి తీర్పిస్తాడు. సో ఆ తర్వాత వాళ్ళు దేవుని వైపు తిరగలేదు, దేవుని వైపు తిరగకుండా వాళ్ళ పాపంలో వాళ్ళు జీవించారు. ఆ విధంగానే దేవుని తీర్పు కూడా వాళ్ళ మీద నెరవేరింది. ఎలా నెరవేరిందంటే 8వ శతాబ్దంలో అస్సీరియాలో, అప్పటికల్లా అస్సీరియాలో బాగా స్ట్రాంగ్ గా తయారైనారు అనమాట. అస్సీరియాలు వాళ్ళని లొంగ తీసుకున్నారనమాట. లొంగ తీసుకొని ఈ మొత్తము ఏదో దేశాన్ని ఒక బంజరు భూమిగా చేశారనమాట. చూడండి, మీరు నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూస్తారా, 10వ స్లైడ్ లో ఏదోము చూస్తున్నారు. అక్కడ ఏదో అంటే కొద్దిగా ఎర్రగా ఉంటున్నాయి. ఏసావు కూడా కొద్దిగా ఎర్రగా ఉంటాడు కదా, ఆ విధంగా ఈ వీళ్ళ దేశం కూడా కొద్దిగా ఎరుపు రంగుతోనే ఉంటుంది. వాళ్ళ దేశం ఇప్పటికీ వాళ్ళ దేశం చూడొచ్చు మనం. కొన్ని రూయిన్స్ ఉన్నాయి అక్కడ, అంతా నాశనమైన పడిపోయిన ఉన్నాయి అక్కడ. అక్కడంతా అంతా ఎరుపు రంగు మనకు కనబడుతుంది. ఇది పూర్తిగా ఒక బంజరు భూమిగా చేశాడు అనమాట. తర్వాత 400 క్రీస్తుపూర్వం 400లో ఈ దేశాన్ని పూర్తిగా నెబాటియన్స్ అనే వాళ్ళు ఆక్రమించుకుంటారు. అరేబియాకు చెందిన వీళ్ళు నెబాటియన్స్ వీళ్ళని ఆక్రమించుకుంటారు. వీళ్ళ గురించి ఇంకా ప్రవచనం మనం చూసుకోవాలనుకుంటే, ఏదో గురించి మనం చూసుకోవాలంటే యెషయా 34లోను, తర్వాత ఇర్మియా 49లోను, యెహెజ్కేలు 25లోను, ఆ తర్వాత మనం ఓబద్యా, నేను చెప్పాను కదా, ఓబద్యా ప్రవక్తను దేవుడు ఏదోముకి పంపిస్తాడు. ఏదోముకి పంపించి వాళ్ళకి ప్రవచనం ఇస్తాడు. సో ఈ 4 చోట్ల మనము ఈ ఏదోము గురించి మనము ఏదోము గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా దేవుడు ఏదోని పూర్తిగా నాశనం చేశాడు. ఈ రోజు ఎవరు ఏదోము లేరు అనమాట. ఏదోము వాళ్ళు బహుశా 1వ శతాబ్దంలో కొంతవరకు ఉన్నారు, కొంతమంది ఉన్నారు.
ఆ తర్వాత పూర్తిగా నాశనం అయిపోయినారు. ఈ రోజుకి ఏదోములు ఎవ్వరూ లేరు. దేవుడు వాళ్ళని పూర్తిగా నాశనం చేశాడు అనమాట. సో ఈ విధంగా మనం చూస్తున్నాం. ఆమోస్ చెప్పిన ప్రవచనం ప్రకారం వీళ్ళు పూర్తిగా నాశనం అయిపోయినారు. తర్వాత ఆమోసు అమ్మోను గురించి చెప్తాడు. ఐదో దేశము అమ్మోను గురించి ఆయన చెప్తాడు. అమ్మోను ఏంటి అంటే ఇది ఇజ్రాయెల్ యొక్క తూర్పున గిలియాదు సమీపంలో ఉంది. వారు తమ భూమిని గిలియాదులోకి విస్తరించారు. వారి రాజధాని నగరం రబ్బా అని మనం చూస్తున్నాము. కాబట్టి ఇది ఏదోము గురించి మనం చూస్తున్నప్పుడు అమ్మోను గురించి చూస్తున్నప్పుడు మనము ఆమోసు వాళ్ళ యొక్క పాపం గురించి ఏముందని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఈ అమ్మోను ఇస్రాయేల్కి తూర్పున గిలియాదు అనే ప్లేస్, ఇంతకుముందు కూడా మనం మొదట్లో చూసాము. గిలియాదు అనే మన తూర్పున ఉంటుంది. గిలియాదు అక్కడ దగ్గరలో వాళ్ళు ఉంటారనమాట. అంటే మనం ఫస్ట్ లో చూసిన పటం ఈ మ్యాప్ లో మనము ఆ విధంగా చూస్తుంటాం అనమాట. అక్కడ ఉంటున్నారు. కానీ వాళ్ళు చేసిన పాపం ఏమంటే వాళ్ళు వాళ్ళ దేశాన్ని విస్తరించుకోవటానికి పక్కన యూదులు, తర్వాత పక్కన ఇస్రాయేల్ ఉన్నారు. ఇస్రాయేల్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేశాన్ని విస్తరించుకోవడానికి ఆ బార్డర్ లో ఉన్న ఇస్రాయేల్ దేశంలో వాళ్ళందరినీ ముట్టడి వేసి వాళ్ళందరినీ చంపినారు. ఎలా చంపారంటే అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలను కూడా వాళ్ళు చంపారు. వాళ్ళ కడుపులను ఓపెన్ చేసి దే హావ్ రిప్డ్ ఓపెన్ దేర్ స్టమక్స్ అనమాట. అంటే ఈవెన్ గర్భిణీ స్త్రీలను కూడా వాళ్ళు ఈ విధంగా చేసి వాళ్ళు చంపి వాళ్ళ దేశాన్ని వాళ్ళని ఎక్స్టెండ్ చేసుకున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ పొట్టలను కూడా వాళ్ళు చీల్చి వాళ్ళు ఆ విధంగా మనుషుల్ని హతం చేసి వాళ్ళు వాళ్ళ దేశాన్ని వాళ్ళు విస్తరించుకోవడం చేశారు. అందువల్ల దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు అనమాట. అప్పుడు దేవుని తీర్పు ఎలా ఉందంటే ఈ అమ్మోన్ మీద వాళ్ళ పట్టణమైన రబ్బాని వాళ్ళు దేవుడు నాశనం చేస్తాడు. బాబిలోనియన్లు వచ్చి వాళ్ళని నాశనం చేస్తాడు. వాళ్ళ రాజకుమారులని రాజుల్ని వాళ్ళు బందీఖానాలో తీసుకెళ్తారు అని అంటాడు. ఈరోజు అమ్మోను పేరు కొద్దిగా మారింది, అమ్మాన్ అని ఉంది. అమ్మాను జోర్దాన్ నగరం రాజధాని నగరము అమ్మాన్ అని ఉంది, పిలుస్తారు. కానీ ఈ అమ్మోనీలు ఆ సమయంలో దేవుని తీర్పు ప్రకారం, ఆమోస్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ తీర్పు పూర్తిగా నెరవేరుతుంది. ఎలా నెరవేరింది అని అంటే 604 క్రీస్తు పూర్వంలో బబులోను రాజు నెబుకద్నెజరు అమ్మోన్లో వచ్చి బబులోను పూర్తిగా అమ్మోన్ని జయించారనమాట. పూర్తిగా వాళ్ళని ఓడించేసి ఆ తర్వాత వాళ్ళందరినీ పట్టుకొని తీసుకెళ్ళిపోయినాడు. ఎవరైతే ఈ అమ్మోన్లు ఇస్రాయెల్ రాజ్యాన్ని చుట్టుపక్కల బార్డర్స్ లో వచ్చేసి వాళ్ళ దేశాన్ని పెంచుకోవాలని చెప్పి వాళ్ళ దేశాన్ని కొద్దిగా పెద్ద చేసుకోవాలని చెప్పేసి అక్కడ మనుషులు ఎలాగైతే హతమార్చారో, గర్భిణీ స్త్రీలను కూడా వాళ్ళు హతమార్చారో, అలాగే బబులోనులో వచ్చేసి వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్లిపోయి గ్రీక్ రాజ్యానికి వాళ్ళు తీసుకెళ్లిపోయినారనమాట. 332లో కూడా అలెగ్జాండర్ కూడా తీసుకెళ్తాడనమాట. సో ఈ విధంగా 644లో నెబుకద్నెజర్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత 332లో క్రీస్తు పూర్వము అలెగ్జాండర్ కూడా అమ్మోన్లు పూర్తిగా ఓడించేసి వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తాడనమాట. ఈ విధంగా దేవుని తీర్పు ఆమోస్ చెప్పిన ప్రకారం నెరవేరుతున్నమాట. అలాగే ఇంకొక దేశం చూడండి మీరు. ఈ అన్యదేశమైన 6వ దేశము. ఈ అన్ని దేశాల్లో మోయాబు గురించి చూస్తాం. మోయాబు వినగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుందండి? రూతు గురించి మనకు జ్ఞాపకం వస్తుంది. రూత్ ఎక్కడ మనిషి అండి? ఎక్కడి నుంచి, ఏ దేశం నుంచి వచ్చిన స్త్రీ అండి? రూతు మోయాబ్ దేశానికి చెందిన స్త్రీ అనమాట. ఎలిమేలెకు మోయాబ్ దేశానికి వెళ్తాడు. ఎప్పుడైతే ఇస్రాయెల్లో బెత్లెహేంలో తినడానికి రొట్టెలు దొరకకపోతే ఆయన తన ఫ్యామిలీని తీసుకొని మోయాబ్ దేశానికి వెళ్తాడు. అక్కడే మనం చూస్తాం వాళ్ళ ఇద్దరు కొడుకులకి అక్కడే మ్యారేజ్ అవుతుంది. ఆ తర్వాత రూతు, తర్వాత నవమి వాళ్ళ తల్లి అనమాట. ఆ తర్వాత నవమి రూతు తిరిగి వాపసు ఇక్కడ వస్తారు. దేవుడు రూతుని బాగా ఆశీర్వదిస్తాడు ఆ దేశం నుంచి. సో ఇక్కడ ఇదే మోయాబ్ దేశముకి విరుద్ధంగా ఆమోసు తీర్పు ఇస్తున్నాడు అనమాట. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు ఏదోము రాజుని చూడండి. ఇక్కడ వీళ్ళు ఏం చేసినారంటే, వీళ్ళు అమ్మోను రాజులు ఏం చేసినారంటే, ఇంతకుముందు చదివిన ఏదోము రాజు ఉన్నారు కదా, ఏదోము రాజు వాళ్ళని అంటే వాళ్ళ చచ్చిపోయిన రాజులు ఉంటారు కదా, ఆ రాజుల్ని తీసి, అంటే సమాధుల నుంచి తీసి వాళ్ళ ఎముకల్ని సున్నంతో కాల్చారంట.
ఇది ఒక పెద్ద పాపం అనమాట. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళ దేహాల్ని మళ్ళీ బయటకు తీసి వాళ్ళ ఎముకల్ని మళ్ళీ కళేబరాలని బయటకు తీసి వాళ్ళని కాల్చడము వీళ్ళు చేసిన పెద్ద పాపం. అంటే వాళ్ళ సున్నంతో కాల్చేసి, అంటే వాళ్ళకి ఎంత కోపం ఉన్నట్టు, ఎంత కోపము వాళ్ళకి అంతగా వాళ్ళని ద్వేషిస్తున్నారు అనమాట. ఇలాంటి పనులు వాళ్ళు అపవిత్రమైన పనులు చేశారు. ఆ కాలంలో కూడా కస్టమ్స్ ఉండేది, ఇలాంటి పనులు ఎవరు చేయకూడదు, ఇది ఒక ఇమ్మోరల్ పని, ఇది ఒక అంటే మనం ఊహించని పని అనమాట. అలాంటి పనులు కూడా వీళ్ళు చేశారనమాట. వారు గతించిన రాజులకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఈ రోజుల్లో కూడా ఇది పెద్ద దుష్టచర్యగా మనం చూస్తున్నాం అనమాట. మనం ఇలాంటివి చాలా చోట్ల మనం చూస్తున్నాం. మన ఇంగ్లీష్ బైబిల్ మనకి ఇచ్చిన వారు ఎవరు తెలుసండి? మనం అందరం ఇంగ్లీష్ బైబిల్ చదువుతాం కదా. ఇంగ్లీష్ బైబిల్ మనకి ఇచ్చిన ఆయన పేరు జాన్ విక్లిఫ్. జాన్ విక్లిఫ్ ఈ లాటిన్ నుంచి తను ఇంగ్లీష్ లో బైబిల్ని తర్జుమా చేసినాడు. జాన్ విక్లిఫ్ ఎప్పుడైతే ఇంగ్లీష్ లో తను తర్జుమా చేశాడో అప్పుడు ఆయన విరుద్ధంగా ఎంతో మంది అప్పుడున్న రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు చాలా విరుద్ధం అయిపోయి ఆయన్ని చంపారనమాట. ఆయన చంపేసి ఆయన పూడ్చిపెట్టేశారు. అంటే తన్ని ఆ తర్వాత 43 సంవత్సరాల తర్వాత ఆయన మీద ఎంత కోపం వీళ్ళకి ఉందనంటే, ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఆ సమయంలో ఏ బైబిల్ తర్జుమా చేసుకోకూడదు, ఎందుకంటే తర్జుమా చేస్తే అందరికీ తెలిసిపోతుంది, అందరూ చదువుతారు, దేవుని వాక్యం చదువుతారు. సో కాబట్టి అందరికీ తెలిసిపోయి వాళ్ళకి ఆ వ్యాపారం జరగదని చెప్పేసి ఆ సమయంలో మనకు తెలుసు కదా, మన రిఫర్మేషన్ సమయంలో జరిగిన వ్యాపారం జరగదని ఆ పోపు క్యాథలిక్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన చంపేస్తారు అన్నమాట. జాన్ విక్లిఫ్ చంపేస్తారు. ఆయన హెరటిక్ అని చెప్పేసి ఆయన ఉపయోగించి, హెరటిక్ అంటే వాళ్ళ సంస్కృతి నుంచి వాళ్ళ దేశం నుంచి వాడిని తీసేస్తారు అని చెప్పేసి బయటికి పంపించారు, హెరటిక్ గా చేసి ఆయన చంపేస్తారు. ఆయన చంపేసిన తర్వాత 43 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన బాడీని, ఆయన కళేబరాన్ని తీసి మళ్ళీ వాళ్ళు పూర్తిగా నిప్పు పెడతారు అన్నమాట. నిప్పు పెట్టేసి ఆ తర్వాత ఆ నిప్పు పెట్టిన తర్వాత యాషెస్ వస్తాయి కదా, ఈ యాషెస్ ని తీసుకెళ్లి వాళ్ళు అక్కడ ఉన్న నదిలో అక్కడ వేసేస్తారు. ఆ విధంగా వాళ్ళ కోపాన్ని, వాళ్ళ క్రూరత్వాన్ని ఆ విధంగా చూపిస్తారు. కానీ ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి అంటే, ఆ జాన్ విక్లిఫ్ తను బైబిల్ ఇంగ్లీష్లో బైబిల్లో రాయటం వల్ల ఈరోజు మనం అందరము దేవుని వాక్యం చదవటానికి ఆయన మనకు ఒక మంచి అనుగ్రహత ఇచ్చినాడు, ఒక మంచి ఆపర్చునిటీ మనకి ఇచ్చినాడు. ఈరోజు మనందరికీ దేవుని వాక్యం మన అందరి చేతుల్లో ఉంది. ఆయన జాన్ విక్లిఫ్ చేసిన ఆయన యొక్క సాక్రిఫైస్ వలన అనమాట. ఆయనని చంపేసి ఆయన పూర్తిగా ఆయన్ని కాల్చేసి ఆ కాల్చిన యాషెస్ ని వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న నదిలో వేస్తారు. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం, ఆ నది మెల్లమెల్లగా వెళ్తూ సముద్రంలో వెళ్ళింది. ఆ సముద్రంలో వెళ్ళి మిగతా సముద్రాల్లో కలిసింది. మొత్తము భూమి అంతా పాకిపోయింది. ఈ రోజు కూడా ఇంగ్లీష్ బైబిల్ ప్రపంచం అన్ని చోట్ల మనం చూస్తున్నాము. అందరికీ ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి, అందరూ ఇంగ్లీష్ బైబిల్స్ చదువు. ఎన్నో కోట్ల మంది ఇంగ్లీష్ బైబిల్ చదివి దేవుని నామాన్ని మనం ఆయనకు వందనాలు, ఆయనకు స్తోత్రాలు తెలుస్తున్నాము, దేవుని పూజిస్తున్నాము, దేవుని తెలుసుకున్నాము. సో ఈ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతుంది, కానీ ఎప్పుడు చెడు జరగదు. ఆ విధంగా ఇంకొకసారి కూడా మనము హిస్టరీలో మనం చూస్తాము. మార్టిన్ లూథర్ని కూడా ఈ విధంగా ఆయన ఎముకలను కూడా కాల్చాలని చాలా ట్రై చేశారు. మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత మనకు తెలుసు కదా, మార్టిన్ లూథర్ ప్రొటెస్టెంట్ క్యాథలిక్స్ ని సపరేట్ చేసినాడు. ఈ రోజు మనం ప్రొటెస్టెంట్ గా ఉన్నామంటే ఆయన వల్లనే అనమాట. మనం దేవుని వాక్యాన్ని, దేవుని విశ్వాసాన్ని, దేవుని కృపను, దేవుని మెర్సీని, దయను మనం పొందుతున్నామని అంటే ఈ బైబిల్ ద్వారా అన్నమాట. ఈ బైబిల్ని సపరేట్ చేస్తూ, అంటే బైబిల్ని ఈ పోపు ఆ సమయంలో ఉన్న క్యాథలిక్స్ ఏం చేస్తున్నారంటే బైబిల్కి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ పుస్తకాల మీద ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆ సమయంలో మార్టిన్ లూథర్ వచ్చి చెప్తాడు, బైబిలే ముఖ్యము, మనకి యేసుక్రీస్తే ముఖ్యము, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు డైరెక్ట్ గా మనం మాట్లాడి ప్రార్థన చేయొచ్చు అని చెప్పి ఈ విధంగా మనం ఈ ప్రొటెస్టెంట్ క్యాథలిక్స్ ని సపరేట్ చేస్తున్నాడు. ఆయన ద్వారా ఈ రోజు మనం దేవుడిని పూర్తిగా నమ్మితే దేవుడితో మనం డైరెక్ట్ గా మనం సంబంధం పెట్టుకొని దేవునితో ప్రార్థన చేసుకోవడానికి మనకు ఒక దారి అనుగ్రహించినాడు. 15వ శతాబ్దంలో ఆయన చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ క్యాథలిక్ స్పెయిన్ నుంచి క్యాథలిక్స్
స్పెయిన్ అంటే పూర్తిగా క్యాథలిక్స్ రాజ్యం అండి. ఆ క్యాథలిక్ సోల్జర్స్ అంటే స్పానిష్ సోల్జర్స్ స్పెయిన్ సోల్జర్స్ వచ్చేసి జర్మనీని పూర్తిగా ముట్టడి వేస్తారు. ముట్టడి వేసి మార్టిన్ లూథర్ ఉన్న ప్రదేశం అది అంటే విటన్బర్గ్ అని ప్లేస్ ఉంది. ఆ విటన్బర్గ్ లో కూడా వచ్చేసి వాళ్ళు పూర్తిగా ఆక్రమించుకుంటారు. అప్పుడు కొంతమంది సైనికులు ఈ మన మార్టిన్ లూథర్ సమాధి దగ్గర వెళ్ళేసి ఆ సమాధి నుంచి ఆయన బాడీని తీసి ఆయన కళేబరాన్ని పూర్తిగా కాల్చాలని చెప్పేసి వాళ్ళు పట్టుదలగా వచ్చేసి ఆయన సమాధి దగ్గర వస్తారు. కానీ ఆ సమయంలో అప్పుడున్న రాజు చార్లెస్ 5 అని ఉన్నాడు. ఆయన వచ్చి అంటాడు, ఆయన ఏమంటాడంటే, వద్దు మీరు అలాంటి పనులు చేయొద్దండి. ఎందుకంటే ఆయన ఒక వాక్యం అంటాడు అనమాట, ఐ డు నాట్ మేక్ వార్ ఆన్ డెడ్ మెన్. నేను చనిపోయిన వాళ్ళతో నేను యుద్ధం చేయను, నేను బ్రతికున్న వాళ్ళతో యుద్ధం చేస్తాను అని చెప్పేసి ఆయన ఈ జర్మనీ వాళ్ళని యుద్ధంలో ఓడిస్తారు. ఆ విటన్బర్గ్ని యుద్ధంలో ఓడిస్తాడు అనమాట. సో ఆ విధంగా అంటాడు. ఆయన కళేబరాన్ని కూడా వాళ్ళు కాల్చాలని వచ్చినారు, కానీ అది ఆయన వద్దని చెప్పడం వల్ల ఈ విధంగా ఆయన కళేబరాన్ని కాల్చలేదు. సో ఈ విధంగా మనం చూస్తున్నామంటే ఈ రాజు కూడా అనమాట ఈ ఇక్కడ కూడా మనం చూస్తున్నాము వీళ్ళ పాపం కూడా ఇలాగే ఉందన్నమాట. మోయాబు రాజు కూడా ఇదే పాపం చేశాడు. వాళ్ళ అమ్మోనిలో రాజులని కళేబరాలని వాళ్ళు ఉప్పుతో తర్వాత వాళ్ళు కాల్చినారు అనమాట. సో కాబట్టి దేవుని తీర్పు ఈ మోయాబు రాజు మీద వస్తున్నమాట. ఏమి అంటే దేవుడు అంటున్నాడు, మీరు ఎలాగైతే వాళ్ళ కళేబరాన్ని కాల్చారో ఆ విధంగా నేను అగ్నిని మీ ముఖ్య నగరమైన కిరియోతును మీద పంపించి నేను కిరియోతుని పూర్తిగా నాశనం చేస్తాను అంటాడు. సో ఆ విధంగా దేవుని తీర్పు కూడా నెరవేరుతున్నాడు. ఎలా అంటే 8వ శతాబ్దంలో మోయాబు అస్సిరియాకి బానిసలు అయిపోయినారన్నమాట. 8వ శతాబ్దంలో అస్సిరియా బాగా స్ట్రాంగ్ కంట్రీ అవుతుంది. అందువల్ల మనం చూస్తున్నాము 722లో కూడా ఇస్రాయేల్ని వాళ్ళు బానిసలుగా తీసుకెళ్తారు. దానికంటే ముందు అనమాట ఈ అస్సిరియాలో వచ్చేసి మోయాబ్ని వాళ్ళు బానిసలుగా తీసుకెళ్తారన్నమాట. మోయాబు అనేక సంచార జాతుల భూమిగా మారిందనమాట. మరియు క్రీస్తు మళ్ళీ ఒకసారి ఈ మోయాబుని మళ్ళీ ఓడిస్తారు. ఎవరంటే 582 క్రీస్తుపూర్వంలో బాబిలోన్లు కూడా వచ్చి వీళ్ళని స్వాధీనం చేసుకుంటారు. అంటే మనకు తెలుసు కదా, అస్సిరియా వచ్చి మొదట ఇస్రాయేల్ని కూడా వాళ్ళని బానిసగా తీసుకెళ్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత బాబిలోన్లో చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ రాజ్యం పెరుగుతున్నమాట. ఈ అస్సిరియల్ని, మోయాబుల్ని, అమ్మోనియల్ని వీళ్ళందరినీ తీసుకొని బాబిలోన్లు ఏం చేస్తారంటే పూర్తిగా వాళ్ళందరినీ నాశనం చేసి వాళ్ళందరినీ జయించి బాబిలోని సామ్రాజ్యం వెళ్తున్నారు. అందువల్లే మనం దానియేలు గ్రంథంలో కూడా చూస్తున్నాం. దానియేలుకి ఆ రాజుకు వచ్చిన కళలో చెప్తుంటాడు అనమాట. బాబిలోని రాజుకు ఏమంటాడు, రాజా ఆ శిరస్సు మీరే, అంటే ఆ శిరస్సు బంగారంతో చేసిన శిరస్సు, ఆ ప్రతిమ గురించి చెప్తూ ఆ శిరస్సు ఎవరంటే మీరే. అంటే ఆ సమయంలో బాబిలోని మాత్రమే ఒక ప్రపంచానికి మొత్తం బాబిలోనే ఒక ప్రపంచం అనమాట. బాబిలోను రాజ్యము అంటే ఈ సామ్రాట్ అంటారు దాని ఎంపైర్, బాబిలోన్ ఎంపైర్ మొత్తం ప్రపంచానికి సాదృశ్యంగా ఉందన్నమాట. సో ఆ విధంగా 582లో కూడా బాబిలోన్లో వచ్చి వాళ్ళని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు. మోయాబీలు ప్రపంచ చరిత్ర నుండి కూడా అదృశ్యమయ్యారు. వాళ్ళు చేసిన పాపాని కోసము వాళ్ళు ఇప్పుడు మోయాబీలు ఎవ్వరూ లేరనమాట. కానీ దేవుడు లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు, మోయాబుల ఒక్క మనిషి అయినా దేవునికి విధేయతగా ఉంటే ఆ మనిషిని దేవుడు అధికంగా హెచ్చించాడు. మనం చూస్తున్నాము, రూతు దేవుని హెచ్చించి దేవుని నమ్ముకొని తన దేశాన్ని వదిలిపెట్టి తను ఇశ్రాయేల్ దేశానికి వచ్చి అంటున్నాడు, మీ దేవుడు నా దేవుడు, మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అని చెప్పేసి, మీ దేశం నా దేశం అని చెప్పేసి తను విశ్వాసంతో తను ఒక స్టెప్ తీసుకొని తను ఇశ్రాయేల్ రాజ్యానికి వచ్చింది, ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది, బెత్లెహేమ్కి వచ్చింది. బెత్లెహేమ్ అవటం వల్ల దేవుడు ఆమెను బహుగా హెచ్చించాడు. ఆమె ద్వారా ఆమె యేసుక్రీస్తు సంతావళిలో ఆమె కూడా వచ్చిందన్నమాట. దేవుడు హెచ్చాడు. కాబట్టి మన దేశం ఎంత అవినీతి పాలైన మనుషులు దేవుని వైపు తిరిగితే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం, మోయాబులు పూర్తిగా నాశనం అయిపోయారు. 4వ శతాబ్దంలో నెబాటియన్స్ వచ్చేసి ఈ మోయాబ్ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. మోయాబు ఇంకా ఈ ప్రపంచం నుంచే, ఈ ప్రపంచ పటం నుంచే వాళ్ళు తుడిచిపెట్టబడ్డారు. ఇప్పుడు మోయాబులు ఎవ్వరు లేరు. వీరి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన యెషయాలో 15వ అధ్యాయంలోను, ఇర్మియా 16వ అధ్యాయంలోను మనం ఇర్మియా 48వ అధ్యాయంలో కూడా మనం చూస్తుంటాం అనమాట. వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు మనకు దగ్గర మనం 6 దేశాల గురించి మనం చూసాము. 6 దేశాలు ఏవండి? 6 దేశాలు మనం చూస్తున్నాము. దమస్కు గురించి చూసాము, గాజా గురించి చూసాము, తీర్ గురించి చూసాము, ఏదోం గురించి చూసాము,
అమ్మోను గురించి చూసాము, మోయాబు గురించి చూసాము. ఈ 6 దేశాలు మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు యూదులకి చుట్టూరు ఉన్న దేశాలు అనమాట. ఒక పెద్ద సర్కిల్లో, ఒక చిన్న సర్కిల్లో మనం చూస్తే ఈ దేశాలన్నీ వస్తాయన్నమాట. సో ఈ 6 దేశాలు ఆమోసు ఇశ్రాయేల్ గురించి ప్రవచించడానికి ముందు ఈ 6 దేశాల గురించి ప్రవచిస్తాడనమాట. ప్రవచించి ఇదిగో చూడండి దేవుడు ఎలాగో వీళ్ళని తీర్పు తీరుస్తున్నాడు, కాబట్టి ఈ తీర్పు తప్పకుండా నెరవేరుతున్నాయి, దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడుతుంది అని చెప్తూ ఇప్పుడు ఈయన చెప్తున్నప్పుడు తన తీర్పు ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ ఇశ్రాయేలు యూదులు యూదా దేశం వాళ్ళందరూ ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ శత్రురాజ్యాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు అని చెప్పేసి ఆహా ఆహా అని అంటూ బాగా సంతోషపడుతున్నారు. వాళ్ళ సంతోషం ఎంత మాత్రం అంటే ఎక్కువ సమయం ఉండలేదు. వెంటనే ఆమోస్ ఏం చేస్తాడంటే ఈ 6 దేశాలు అన్ని దేశాలకి తీర్పు ఇస్తూ దేవుని తీర్పు వాళ్ళకి చెప్తూ ఆఖరికి తర్వాత 7వ దేశమైన యూదాకి వస్తాడనమాట. కాబట్టి ఈ 6 దేశాల గురించి మనం ఈ తీర్పు చూస్తున్నప్పుడు మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 6 దేశాలు దేవుడు ఇచ్చిన ప్రవచనం ప్రకారము దేవుని యొక్క నేచరు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధానం మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆయన ఎలా చేస్తున్నాడు, ఎలా మనుషులను చూస్తాడని చెప్పేసి మనం చూడొచ్చు. మొట్టమొదటిగా అన్ని దేశాలు వాళ్ళు దేవుని గురించి తెలియదు అనమాట. వాళ్ళని దేవుడు వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ నైతికతను ప్రకారం దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మోయాబు దేశము, అమ్మోన్ దేశము, ఏదేమి దేశము, ఫిలిస్తీన్ దేశము, లేకపోతే గాజా ఉంది, దమస్కు, వీళ్ళందరికీ దేవుడి గురించి ఎక్కువ తెలియదు. కానీ దేవుడు వాళ్ళని ఏ విధంగా తీర్పు తీస్తాడంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ నైతికతను బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. అలాగే దేవుడు న్యాయమూర్తి కనుక ఇశ్రాయేలీలు మరి అన్ని జాతులకు వేరువేరుగా న్యాయం చేస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు, యూదులు, ఇశ్రాయేలు యేసుక్రీస్తు దేవుడి గురించి తెలుసు. వాళ్ళు దేవుడిని వదిలిపెట్టి వాళ్ళు ఎంత నైతికత ఎంత బాగున్నా దేవుడిని వదిలిపెట్టినారంటే దేవుడు వాళ్ళతో చేసిన ఈ ఉడంబడిక, దేవుడు వాళ్ళతో చేసిన కవనెంట్ని వాళ్ళు వైలేట్ చేసినారనుకోండి, కవనెంట్ని వాళ్ళు బ్రేక్ చేసినారనుకోండి, దేవుడు ఆ కవనెంట్ బ్రేకింగ్ ప్రకారం వాళ్ళని తీర్పు తీరుస్తాడు. దేవుడు న్యాయం చేసే దేవుడు కాబట్టి అన్ని జనులు దేశాలకు లేదా శత్రు దేశాలకు వారి నాశనానికి ముందే దేవుడు వాళ్ళకి ప్రవక్తలను పంపించి వాళ్ళని హెచ్చరిక చేస్తారు. మనం చూస్తున్నాం కదా ఇక్కడ కూడా మనము అన్ని దేశాలు ఏమున్నాయంటే, అన్ని జనులు దేశాలు ఏమున్నాయంటే ఏదోము కూడా ఉపజనం పంపించినాడు. అసిరియా దేశానికి కూడా మనము యోనాని, నహూంని పంపించడం మనం చూస్తుంటాం అన్నమాట. ఈ విధంగా దేవుడు అన్ని దేశాలు నాశనం చేసే ముందు తప్పకుండా వాళ్ళకి ఏదో విధంగా తన వాక్యాన్ని పంపిస్తాడు, తన ప్రవక్తను పంపించి వాళ్ళని హెచ్చరిస్తాడనమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏమంటే తన ప్రజలు ఇశ్రాయేలు మరియు యూదా కోసం దేవుడు యూదా దేశంని దేవుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారిని తీర్పిస్తాడు. ఎందుకంటే యూదా దేశము, ఇశ్రాయేల్ దేశము వాళ్ళు మోషే ధర్మశాస్త్రం వాళ్ళకి ఉన్నది, వాళ్ళకి తెలుసు దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుని ఏ విధంగా ప్రసన్న చేయాలి అని తెలుసు. సో దాని ప్రకారం వీళ్ళని ఇశ్రాయేల్ దేశాన్ని, యూదా దేశాన్ని వాళ్ళకి ఈ విధంగా మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని తీరుస్తాడు. ఈ విధంగా మనం చూస్తే మనము ప్రతి దేశము, ఏ దేశమైనా కూడా ప్రతి దేశం మానవులతో ఎలా వ్యవహరిస్తుందో దేవుడు చూస్తున్నాడు. అది దేవుని బాధ్యత. ఎందుకంటే మనము మన సహోదరుని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి, మన సహోదరుని ఏ విధంగా వ్యవహరించాలి దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుని జవాబు, దేవుని బాధ్యత కూడా ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి దేశం యొక్క పెరుగుదల, వారి పతనాలు దేవుడు నియంత్రిస్తాడు. అంటే మన దేశం ప్రతి పెరుగుదల దేవుడు చూస్తాడు. దేవుడు మన దేశాన్ని పతనాల కోసం దేవుడు నియంత్రణ పెడతాడు, దేవుడు నియంత్రిస్తాడు అనమాట. దేవుడు అంటే దేవుడు తను కంట్రోల్ చేస్తాడు అనమాట, ఈ దేశాన్ని ఈ విధంగా కంట్రోల్ చేస్తాడు. సో కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ 6 దేశాలకి, ఈ అన్ని దేశాలకి దేవుడు తీర్పు తీస్తాడు. ఇప్పుడు ఆమోసు యూదా దేశం మీదకి గురించి చెప్తాడు. 6 దేశాలు అయిన తర్వాత ఆయన వెంటనే ఇశ్రాయేల్ దేశానికి రాడు అనమాట, కానీ యూదా దేశానికి వస్తాడు. 7వ దేశమైన యూదా దేశానికి వస్తాడు. మనము ఇది చూడండి, ఈ పిక్చరు 13th స్లైడ్ చూడండి మీరు. యూదా దేశం గురించి, యూదా దేశంలో మనం చూస్తున్నప్పుడు ఇంత మునుపు 6 దేశాలకి ఎప్పుడైతే దేవుడు హెచ్చరికిస్తాడో, ఇదే తీరుస్తాడో వీళ్ళందరూ ఎంతో సంతోషిస్తున్నారు అనమాట. కానీ ఆ సంతోషం ఎంత మాత్రం కొనసాగలేదు. వెంటనే దేవుడు ఏం చేశాడు, యూదా దేశం మీద తన తీర్పు చెప్పడానికి
ఆమోన్ని చెప్తాడనమాట. ఈ యూదా ఇప్పటివరకు యూదా ఇశ్రాయేలు చప్పట్లు కొడతా ఉంది. వెంటనే ఎప్పుడైతే యూదా గురించి దేవుని తీర్పు చెప్తున్నప్పుడు వాళ్ళ చప్పట్లు ఆగిపోయినాయి అనమాట. అది ఒక చేదు నిజంలాగా వాళ్ళ జీవితంలో వచ్చిందన్నమాట. నిజమైన మరియు సజీవమైన దేవుణ్ణి ఆరాధిస్తారని యూదులు అనుకుంటున్నారు. ఏమంటుందంటే, మా దేశంలో యెరూషలేము ఉంది కదా, మా దేశంలో ఆయన ఆయన మందసం ఉంది కదా, ఆయన ఆర్క్ మన దేశంలో ఉంది కదా, మాకు దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తాడు, మేము ఆయన సంతతి వారు కదా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన జనం మేము కదా, మాకు ఎందుకు తీర్పు తీరుస్తాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటుంటారన్నమాట. కానీ ఆమోస్ వీళ్ళ మీద కూడా దేవుని తీర్పు చెప్తాడనమాట. అది వాళ్ళు చేసిన పాపం ఏంటండి? యూదా చేసిన పాపం ఏంటి? వాళ్ళు మందసం దగ్గర వెళ్ళి దేవునికి బలి రెగ్యులర్ గా ఇస్తున్నారు. వాళ్ళు పిలిగ్రిమేజ్ కూడా చేస్తున్నారు. చుట్టూరు ఉన్న ఎక్కడైతే దూరం ప్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు యెరూషలేము దేవాలయానికి విజిట్ చేస్తారు, వస్తారు. తర్వాత ప్రతి ఎన్నో ఫెస్టివల్స్ వాళ్ళు ఆచరిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇప్పుడు ఆమోస్ వీళ్ళ మీద కూడా దేవుని తీర్పు చెప్తున్నాడు. ఒకవైపు ప్రజలు ఆలయానికి బలులు తీసుకొస్తున్నారు, కానీ ఇంకొక వైపు మనం చూస్తే వాళ్ళు విగ్రహాల వెంట కూడా వెళ్తున్నారు. అందువల్ల దేవుడు ఏమంటాడంటే, వీళ్ళేమో ఒకవైపు ఏమో దేవుని ఆజ్ఞలు వదిలేశారు, వాళ్ళు తృణీకరించారు. ఇంకో వైపు ఏమో ఈ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం యాక్టివిటీస్? ప్రతి సంవత్సరం వాళ్ళు యెరూషలేము రావటము, యెరూషలేముని విజిట్ చేయటము, వాళ్ళు బలి అర్పణ చేయటము, ఆ తర్వాత పండగలు చేసుకోవటము, ఇవన్నీ వాళ్ళకి నడుస్తూనే ఉన్నాయన్నమాట. వారి పితరులు చేసిన పాపాలు చేస్తూ దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయారు. దేవుడు ఏ విధంగా 40 సంవత్సరాలు వాళ్ళ అడవుల్లో తీసుకొచ్చి వాళ్ళని రక్షించినాడో, అంటే ఎక్కడైతే డెజర్ట్ భూమిలో, మరుభూమిలో నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రక్షించి ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి వాళ్ళు విధించి ఇవన్నీ వాళ్ళు మర్చిపోయినారు. ఆ తర్వాత ఎంతోమంది రాజులు, ఒక మంచి రాజు వాళ్ళకి దావీదుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దేశాన్ని ఎంత పెద్దగా చేసినాడు, ఎంత డెవలప్ చేసినాడు, ఇవన్నీ వాళ్ళు మర్చిపోయినారు. కాబట్టి వాళ్ళ పితరులు చేసిన కానీ కొంతమంది వాళ్ళ పితరులు చేసిన పాపాలు వాళ్ళు చేస్తూ దేవుని చేసిన మేళన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఒకటి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటే, మనకు ఎంత హక్కు ఉందో అంత ఎక్కువ బాధ్యత కూడా మనకు ఉంటుందంట. ఎంత ఎక్కువ మనకి దేవుడు ఆశీర్వదించాడో అంత ఎక్కువ బాధ్యత కూడా మనకు ఉంటుంది. యూదా మీద కూడా యూదాని కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. యెరూషలేముని, యూదాని, ఇశ్రాయేలుని, యూదుల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. ఎంత ఎక్కువ ఆశీర్వాదం వాళ్ళు పొందుతారో అంత ఎక్కువ బాధ్యత కూడా వారికి ఉంటుంది. కానీ వారి బాధ్యత నుంచి దూరంగా పోయారనమాట. కాబట్టి ఎహెజ్కేల్లో తర్వాత దావీదులో కీర్తనలో కూడా దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఎహెజ్కేలు 22:30-31లో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారంలో దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంతో విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహించును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు పాపం చేస్తూ ఇప్పుడు నా ఉగ్రత నీ మీద తీసుకొస్తున్నాను, కానీ మీలో ఎవ్వరు కూడా నేను ఇంతవరకు చూడలేదు. ఈ ఉగ్రతను ఆపడానికి ఎవరైనా నా ముందుకు వచ్చి మోషేలాగా అడ్డుగోడగా తను నిలబడటానికి ఎవ్వరు కూడా నేను చూడలేదు. కాబట్టి నా క్రోధాన్ని మీ మీద కుమ్మరిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఈ విధంగా ఆమోసు దేవుని యొక్క తీర్పుని వాళ్ళు చూపిస్తాడు. అందువల్ల దేవుడు యూదా దేశస్తుని వారి దేశం నుంచి తరలించి 70 సంవత్సరాలు శిక్ష విధించాడు. మనకు తెలుసు కదా, యూదాని బాబిలోనులో తీసుకెళ్లిపోతారు. 586 క్రీస్తు పూర్వం వాళ్ళని బానిసలుగా పట్టుకొని తీసుకెళ్లిపోతారు. వాళ్ళని తీసుకెళ్లిపోయి యూదా దేశం అంటే మనం చూస్తున్నాము. యూదులు ఎవరండి? దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, వాళ్ళు దేవుడు ఆశీర్వదించిన జనాంగం. అయినా కూడా దేవుడు వాళ్ళని స్పేర్ చేయకుండా వాళ్ళని కూడా బానిసలుగా తీసుకెళ్ళడానికి దేవుడు అనుగ్రహించాడు. తర్వాత బాబిలోను దేశము ఒక క్రూరమైన దేశము అయినా కూడా మనము హబక్కు పుస్తకంలో కూడా చదువుతాం, చాలా చక్కగా చదువుతాం అన్నాడు. అయినా కూడా ఆ క్రూరమైన దేశాన్ని, క్రూరమైన ప్రజల్ని తీసుకొచ్చి ఇశ్రాయేల్ని బానిసలుగా తీసుకెళ్ళడానికి దేవుడు అనుగ్రహించాడు.
తర్వాత ఏమంటే మనం ఇక్కడ చూస్తున్నాము యెర్మీయా గ్రంథంలో, తర్వాత దానియేలు గ్రంథంలో మనం చూస్తాము యూదుల్ని వాళ్ళ దేశాలను తీసుకెళ్ళిపోయి దేవుడు తన యొక్క తీర్పుని నెరవేరుస్తాడనమాట. ఎలా నెరవేరుస్తాడంటే 70 వాళ్ళ బాబిలోన్లో వచ్చేసి యూదుల్ని తీసుకెళ్లి వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళని తీసుకొని వెళ్తారు. ఆ బానిసలుగా చేసుకొని తీసుకెళ్లే మొట్టమొదటిలో మనం వీళ్ళని కూడా చూస్తాము. ఎవరిని? దానియేలు, షద్రకు, అబేద్నెగో, మెషక్ అబేద్నెగోని కూడా మనం చూస్తుంటాం అన్నమాట. సో ఈ విధంగా బానిసలుగా వాళ్ళని తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత 70 సంవత్సరాలు వాళ్ళు బబులోన్లోనే ఉంటారనమాట. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళని వాపసు వెళ్ళడానికి వాళ్ళకు ఒక స్వాతంత్రం అనుగ్రహిస్తాడు అనమాట. నేను అనేది ఇక్కడ ఏమంటే, దేవుడు మనము ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత దేవుని ప్రజలైనా, దేవుని ఆశీస్సులు మనం ఎంతగా పొందినా, మనం పాపం చేస్తే దేవుడు మనల్ని కూడా వదలడు. అన్ని జాతులకు, అన్ని దేశాలకి ఏ విధంగా ఆయన న్యాయం తీరుస్తాడో మనకు కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు అన్నమాట. ఇక్కడ కూడా ఆమోస్ ఇదే థీమ్ చెప్తున్నాడు. దేవుడు న్యాయం చేసేవాడు, న్యాయవంతుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా యూదా దేశానికి కూడా దేవుడు ఆయన చెప్తూ, ఆయన ప్రవచనం ఇస్తూ, యూదులు మీరు కూడా పాపం చేశారు కాబట్టి దేవుని యొక్క కొలమానిక, దేవుని యొక్క స్టాండర్డ్ మెషర్మెంట్, ఆ స్టాండర్డ్ ఈ విధంగా ఉంది. మీరు పాపం చేసినా కూడా మీరు ఎంత బ్లెస్డ్ నేషన్ అయినా కూడా, మీరు దేవునితో ఎంతో ఆశీస్సులు పొందిన దేశం అయినా కూడా దేవుడు మిమ్మల్ని కూడా వదలడం చెప్తున్నాడు. సో దేవుడు వాళ్ళని 70 సంవత్సరాలు వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళని తీసుకెళ్ళడానికి వాడు బాబిలోనికి వదులుతాడు అనమాట. బాబిలోని ఉపయోగిస్తాడు అనమాట. బాబిలోన్లో వచ్చేసి 586 క్రీస్తు పూర్వము 586లో వచ్చేసి పూర్తిగా, అంటే అప్పటికే 3 సార్లు వాళ్ళు ముట్టడి వేసి తీసుకెళ్తుంటారు. పూర్తిగా 586లో వచ్చేసి పూర్తిగా వాళ్ళని సమస్త అంటే యూదా దేశాన్ని మొత్తము వాళ్ళని తీసుకెళ్లి 586లో యెరూషలేముని పూర్తిగా ఆ నగరాన్ని అగ్నితో దహనం చేస్తారన్నమాట. అగ్ని దహించి ఆమోస్ చెప్పిన ప్రకారం, ఆమోస్ ఏ విధంగా అయితే ప్రవచించాడో 100% ఒత్తుకు పొల్లుకు పూర్తయినట్టు అనమాట. ఆ విధంగా దేవుడు ఈ యూదా నగరంలో, యూదా దేశంలో వాళ్ళు దేవుని ఉగ్రత, దేవుని తీర్పు పూర్తిగా నెరవేరుతున్నమాట. ఇప్పుడు మనం ఒక విషయం గ్రహించుకోవాలంటే, దేవుడు ఆ తర్వాత యూదులకి 70 సంవత్సరాల తర్వాత మీరు వాపసు వస్తారని అన్నాడు. 1వ రాజుల్లో 2వ రాజులు 25వ అధ్యాయంలో 1 నుంచి 12లో కూడా మనం చూస్తున్నాము. పూర్తిగా అక్కడ రాజుని చంపి, తర్వాత ఆఖరి రాజు అయిన ఇదికియా అని రాజుని పట్టుకొని వెళ్ళిపోతారు. యూదా రాజు అయిన వీధిని పట్టుకొని వెళ్ళిపోతాడు. అక్కడంతా మనం చూస్తాము. ఆ తర్వాత యెరూషలేముని పూర్తిగా నాశనం చేసి నిప్పుతో తగలబెడతారు. అక్కడ దేశాన్ని అంతా, ఆ రాష్ట్రాన్ని, ఆ సిటీని అంతా, యెరూషలేం నగరాన్ని అంతా వాళ్ళు తగలబెడతారు అనమాట. ఆ తగలబెట్టిన తర్వాత మనం చూస్తున్నాము బాబిలోని తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాము ఇర్మియా చెప్పిన ప్రవచనం ప్రకారం మీరు 70 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్తాడు, బానిసలుగా తీసుకెళ్తారని చెప్పారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, 70 సంవత్సరాలు ఎందుకండి? అది 80 సంవత్సరాలు అవ్వచ్చు కదా, 90 సంవత్సరాలు కాదు, లేకపోతే 50 సంవత్సరాలు కదా, 70 సంవత్సరాలు ఎందుకు? మీకు తెలుసు కదా 70 సంవత్సరాలు ఎందుకు అని చెప్పేసి ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పింటానేమో. 70 సంవత్సరాలు ఎందుకని అంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన కవనెంట్, వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞల్లో అంటే ఒక ఆజ్ఞ సబ్బాత్ అనే ఒక ఆజ్ఞ ఉంది. ఆ సబ్బాతు అంటే మనిషి 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ విశ్రాంతి రోజు దేవునికి దగ్గరగా ఉంటూ, దేవుని సమీపంగా ఉంటూ, దేవుని ఆరాధిస్తూ, ఇంకా వేరే పనులు ఏం చేసుకోకున్నాడు. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ ఉన్న పొలానికి కూడా దేవుడు ఈ విధంగానే చెప్పినాడు, మీరు 6 సంవత్సరాలు పొలాన్ని దున్నండి, 7వ సంవత్సరం పొలాన్ని వదిలేసేయాలి. మీరు వదిలేసి ఆ పొలానికి 1 సంవత్సరము రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి, అది కూడా ఒక సబ్బాత్ లాగా దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. కానీ వీళ్ళు ఏం చేసినారంటే, మన న్యాయాధిపతుల్లో నుంచి మనం చూస్తున్నాము, న్యాయాధిపతుల పుస్తకంలో నుంచి అప్పుడున్న న్యాయాధిపతులు వచ్చి రచించిన రాజుల్లాగా వచ్చేసి వాళ్ళు ఆ సమయం నుంచి దేవుడు ఆ సమయంలో నుంచి మనుషులు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. దేవుని వదిలిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవితం మొదలుపెట్టారు. ఆ సమయం నుంచి మనం చూస్తే వీళ్ళు 490 సంవత్సరాలు వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు పొలానికి రెస్ట్ ఇవ్వకుండా, పొలానికి ఏ విధంగా విశ్రాంతి ఇవ్వకుండా
వాళ్ళు దున్నుతూనే ఉన్నారు పొలాల నుంచి వాళ్ళు. కాబట్టి 490 సంవత్సరాలు మనం చూస్తే కరెక్ట్గా 70 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వాలి. అంటే ప్రతి 7 సంవత్సరాలకి ఒక సంవత్సరము ఎలాగ రెస్ట్ ఇవ్వాలో అలాగే 490 సంవత్సరాలకు మనం చూస్తే 70 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వాలి. అందువలన దేవుడు యూదా దేశంలో ఉన్న ల్యాండ్కి, యూదా దేశంలో ఉన్న పొలానికి రెస్ట్ ఇవ్వాలనంటే దేవుడు వాళ్ళని అక్కడి నుంచి తీసివేయాలి, అక్కడి నుంచి వాళ్ళ ప్రదేశాల నుంచి వాళ్ళని తీసుకెళ్ళాలి. సో కాబట్టి వాళ్ళని 70 సంవత్సరాలు వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? బబులోనికి తీసుకెళ్తాడు. సో ఈ 70 సంవత్సరాలు ఏమంటే ఈ 70 సంవత్సరాలు మనం చూస్తున్నాం కదా. ఈ 70 సంవత్సరాలు వాళ్ళు భూమి కోసము సబ్బాతును వాళ్ళు పాటించకపోవడము మనం చూస్తున్నాము. వారు 70 సంవత్సరాలు తమ శత్రువు చేతిలో బాధపడ్డారని చూస్తున్నాము. ఆ తర్వాత 70 సంవత్సరాలు బాబిలోన్ వాళ్ళు చెరసాల్లో అంటే బానిసలుగా ఉంచినారని చూస్తున్నాము. ఆ 70 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే ఆ కవనెంట్ పూర్తి అయిపోతుందో, 70 సంవత్సరాల విశ్రాంతి ఈ యూదా దేశానికి దొరుకుతుందో, 70 సంవత్సరాలు దేవుడు వారిని వాపసు వాళ్ళ దేశానికి పంపిస్తాడు. ఇదంతా దేవుని ప్రణాళిక అండి. దేవుని యొక్క ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇట్స్ వండర్ఫుల్ ప్లానింగ్ కూడా మనకు అర్థం కాదు, కానీ హిస్టరీలో ప్రతి గడియ, ప్రతి సంవత్సరం, ప్రతి నెల దేవునికి మెషర్మెంట్లో, దేవుని యొక్క క్యాలిక్యులేషన్స్లో వస్తున్నమాట. 70 సంవత్సరాలు అంటే కరెక్ట్గా 70 సంవత్సరాలు. 586లో వాళ్ళని పూర్తిగా తీసుకెళ్ళిపోతాడు. 516లో వాళ్ళు వాపసు వెళ్ళడానికి వాళ్ళకు అప్పుడున్న పర్షియా దేశపు మీడ్స్ అండ్ పర్షియన్స్ రాజు డేరియస్, సైరస్, క్యాంబిసస్, వీళ్ళు డేరియస్ వచ్చేసి అంటాడు అనమాట, మీ దేశానికి మీరు వెళ్ళండి, నేను ఇస్తున్నా అని చెప్పేసి 70 సంవత్సరాలు కరెక్ట్గా ఇస్తాడు. దేవుని వాక్యము పూర్తిగా 100% పర్ఫెక్ట్ అండి. దాంట్లో ఏ విధమైన ఒక చిన్న ఒత్తు కానీ ఒక పళ్ళు కానీ అటు ఇటు వెళ్ళదు అనమాట. దేవుడు ఆమోస్ చెప్పిన ప్రకారం ఆ విధంగా నెరవేరింది. ఇర్మియా చెప్పిన ప్రకారం ఆ విధంగానే 70 సంవత్సరాలతో వాళ్ళు వాపసు యూదా దేశానికి వస్తారు. సో ఈ విధంగా దేవుడు తన తీర్పుని యూదా దేశం మీద చూపిస్తాడు. అలాగే ఆఖరిగా 8వ దేశం ఏమిటంటే ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు ఆమోసు ఇశ్రాయేల్ దేశం గురించి చెప్తాడు. ఎందుకంటే ఆమోస్ యొక్క ముఖ్యమైనటువంటి ఇశ్రాయేల్ గురించి చెప్పాలని, ఎందుకంటే ఆయన ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్తనే అనమాట. కానీ ఇశ్రాయేల్ గురించి చెప్పడానికి ఆయన ఆఖరిగా 8వ దేశంగా ఆయన చూస్ చేసుకొని వస్తాడు. ప్రవక్త వారి ఘోర పాపాలనే ఒక చిత్రీకరిస్తాడు. వారి పాపాలు చాలా ఉన్నాయి. వారు ప్రభు దగ్గరకు తిరిగి రావడము చాలా కష్టమైపోతా ఉన్నమాట. దేవుని ఆశీర్వాదం అనుభవించిన మరియు దేవుని అద్భుతాలు చూసిన అటువంటి దేశము ఈ ఘోరమైన పాపాలకు ఎలా పాల్పడుతుంది అని చెప్పేసి ఆమోసు వారి ఘోర పాపాలని ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఆ లిస్టులో ఒక 7 పాపాలు ఇస్తాడనమాట. ఈ 7 పాపాలు మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ చేసిన 7 పాపాలు ఇస్తున్నాడు. మనకు కూడా ఒక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు అనమాట. ఈ 7 పాపాలు ఒకసారి మనం చూద్దాము. ఏమంటే మొట్టమొదటిగా వాళ్ళు సామాజిక పాపాలు చేస్తున్నారండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇది స్లైడ్ 14 ప్రసన్న, స్లైడ్ 14 పెట్టమ్మా. సామాజిక పాపాలు ఏమంటే వాళ్ళు అప్పులు తీర్చలేని పేదవాళ్ళని, అమాయక ప్రజల్ని బానిసలుగా చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్లో అందరూ ఇశ్రాయేలే, అయినా ఇశ్రాయేల్లోనే వాళ్ళు కొంతమంది బానిసలుగా చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే అప్పు తీర్చలేకపోతున్నారో అమాయక ప్రజలు, వీళ్ళందరినీ వాళ్ళు బానిసలుగా చేసుకుని వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవటము, వాళ్ళ ఇంట్లో మేడ్స్గా ఉంచుకోవటము, బానిసలుగా వాళ్ళని ట్రీట్మెంట్ చేయటము, ఇవి చేస్తున్నారు. డబ్బులు తిరిగి చెల్లించలేని వాళ్ళు, కానీ విశ్వసించదగిన వాళ్ళు, అంటే ఎవరైతే విశ్వాసం ఉందో వాళ్ళు చెల్లిస్తారు తప్పకుండా. అయినా కూడా వాళ్ళని కూడా వాళ్ళు నీతిమంతులైన వాళ్ళని కూడా వాళ్ళు వదలకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కూడా వెండికి, బంగారానికి, వేరే వాళ్ళకి అమ్మారనమాట. ఎప్పుడైతే వాళ్ళకి అప్పిచ్చినారో వాళ్ళు అప్పు తీర్చలేకపోతే వీళ్ళని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మటము, ఈ విధంగా ఒక విధంగా చూస్తుంటే స్లేవ్ ట్రేడ్ లాగా అనమాట. బానిసలుగా వాళ్ళని ట్రేడ్ చేస్తూ, వ్యాపారం చేస్తూ, బానిస వ్యాపారం చేస్తూ ఈ విధంగా చేశారు. ఇది ఒక పెద్ద పాపం అండి. మోషే చట్టానికి మరియు దేవుని ఒడంబడికకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక విధంగా తిరుగుబాటు చేస్తున్నట్టు అనమాట. మనం ద్వితీయోపదేశ ఖండంలో 15వ అధ్యాయంలో కూడా చూస్తాం అనమాట. ఈ దేవుని ఒడంబడిక చూస్తాము. తర్వాత ఈ యొక్క బానిస గురించి మనం చూస్తాము.
ఇశ్రాయేలులు యూదులు దేవుని ప్రజలు, దేవుని ఆశీర్వదింపడిన జనము. అలాంటి వారిని బానిసలుగా తీసుకెళ్ళడానికి వీలు. కానీ ఇక్కడ ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మనుషుల్ని వాళ్ళు బానిసలుగా చేస్తూ ఇటు అటు అమ్ముతున్నారు అనమాట. ఆ తర్వాత వీళ్ళు ఇంకొక పాపం చేస్తున్నారంటే, ఈ సామాజిక పాపం ఏమంటే, బీదవారు పొలాలను వీళ్ళు కొన్నారు. వాళ్ళ అక్కడ ఒక ఇది చెప్తారు, నాలుగో బీదవారి పొలాలను కొని వాళ్ళు వాళ్ళ డీడ్స్ని, అంటే వాళ్ళ పొలానికి వాళ్ళకి కావాల్సిన పేపర్లు రాసుకొని వాళ్ళ డీడ్స్ని వాళ్ళు తీసుకోవటము. ఆ సమయంలో డీడ్స్ తీసుకోవటం అని అంటే వాళ్ళ చెప్పుల్ని వాళ్ళు ఇస్తారన్నమాట. ఈ విధంగా వాళ్ళని తీసుకొని చాలా బీదవాళ్ళ పొలాలనందరినీ వీళ్ళు కొన్నారన్నమాట. కొనేసి వాళ్ళని బానిసలుగా చేశారు. ఈ విధంగా సమాజికంగా వాళ్ళు పెద్ద పాపాలు చేశారు. ఇది చాలా పెద్ద పాపం. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం, దేవుని ఒడంబడికల ప్రకారం, దేవుని కవెనెంట్స్ ప్రకారం ఈ విధంగా చేయటము, మనుషుల్ని వాళ్ళ సోదరుల్ని బానిసలుగా చేసుకొని అమ్మటము, తర్వాత వాళ్ళతో పనులు చేసుకోవటము, ఇది ఒక ఘోర పాపం. ఇది మొట్టమొదటి పాపం వీళ్ళ ఇశ్రాయేల్ మనం చూస్తున్నాం. రెండో పాపం ఏమంటే, వాళ్ళు జస్టిస్ని, అంటే న్యాయాన్ని వక్రీకృతంగా చేశారు. అంటే న్యాయాన్ని వాళ్ళు పర్వర్షన్ చేశారు. ఎవరైతే వాళ్ళు రిచ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఉన్నత స్థాయి ప్రజలు, వాళ్ళు న్యాయ విధానాన్ని వక్రీకరిస్తున్నారన్నమాట. పేదల్ని దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు న్యాయస్థానాలకు న్యాయం చేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పేదలకు అన్యాయం చేయడానికి వాళ్ళు ఈ విధంగా పాల్పడ్డారన్నమాట. సో కాబట్టి ఇది దేవుని చట్టానికి వ్యతిరేకంగా, ఇది ఒక తిరుగుబాటు అనమాట. దేవుడు చెప్తాడు నిర్గమకాండము, తర్వాత ద్వితీయోపదేశం నిర్గమకాండం 23లో కూడా ఈ విధంగా మనం చేయకూడదని చెప్పేసి, ద్వితీయోపదేశం 16:19 కూడా మనం చూస్తాము. ఇది ఒక తిరుగుబాటు. న్యాయాన్ని మనము పర్వర్షన్ చేయకూడదు, న్యాయాన్ని వయలేట్ చేయకూడదు అని అంటారనమాట. మూడో పాపం ఏంటంటే, వీళ్ళు లైంగిక వక్రీకరణ, లైంగిక పర్వర్షన్ అన్నమాట, సెక్సువల్ పర్వర్షన్ వీళ్ళు చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము 2వ అధ్యాయము 7వ వచనంలో, ఆమోస్లో మనం చూస్తాము, తండ్రి మన కొడుకు ఒకే స్త్రీని ఉపయోగిస్తున్నారు, ఉంపుడు గత్తెను వేశ్యగా తీసుకొని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ఇది మోషే చట్టాలకు పూర్తిగా విరోధంగా ఉంది. దేవుడిచ్చిన చట్టాలు, దేవుడిచ్చిన కమాండ్స్కి పూర్తిగా ఇది దేవుని పరిశుద్ధ నామాన్ని అవమానపరిచేదనమాట. ఇలాంటి అవమానపరిచే విషయాలు కూడా వాళ్ళ జీవితంలో మనం చూస్తున్నాము. అందువల్ల ఆమోస్ అంటున్నాడు, ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి మీరు దేవుని ఉగ్రత మీ మీద తొందరగా వస్తున్నది అంటున్నాడు. 4వ పాపం ఏమంటే, వాళ్ళు నిషేధింపబడిన వస్తువులను కలిగి ఉంచాం. నిషేధింపబడిన వస్తువులు ఏమంటే, మోషే చట్టంలో కొన్ని పరిమితులు ఇచ్చినాడు, కొన్ని నిషేధించబడిన వస్తువులుగా పరిగణించాడు మోషే. అదేమంటే మిల్ స్టోన్స్ అని, అంటే ఒక జత రాళ్లను, అంటే మనం ఇదేమంటారు దాని అంటే, మనం నూరుకోవడానికి మనం ఉపయోగించే రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్లను, తర్వాత వీళ్ళు కట్టుకున్న బట్టలను, ఎవరైనా కట్టుకున్న బట్టలు ఎవరికైనా అప్పు ఇచ్చినారు అనుకోండి, వాళ్ళు అప్పు తీసుకోకపోతే వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకోకూడదు అని అంటాడు అనమాట. ఈ జతరాళ్ళను అంటే వాళ్ళు రోజు వంట చేసుకొని వాళ్ళు తినే సామగ్రి అనమాట, తినే పరికరాలు అనమాట, అలాంటివి మనం పెట్టుకోకూడదు అని మోషే చెప్తాడు అనమాట. ద్వితీయోపదేశం కాండం 24:6 వచనంలో మనం చూస్తాము. అలాంటివి కూడా వీళ్ళు తీసుకొని వాళ్ళని బానిసలుగా చేసి, అయినప్పటికీ ఇశ్రాయేలు వారి వస్త్రాలను వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ జతరాలను అంటే వాళ్ళ మిల్ స్టోన్స్ ని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఉపయోగించే జీవనోపాధిని కూడా వీళ్ళు తీసుకొని తాకట్టుగా వాళ్ళు తీసుకొని వాళ్ళని బానిసలుగా చేసి, ఆ తర్వాత వాళ్ళు జుల్మానా సొమ్ముతో వాళ్ళని కొన్నారు. వాళ్ళ ద్రాక్ష తోటలను వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళ ద్రాక్షారసాన్ని వాళ్ళు తీసుకొని ద్రాక్షారసంతో తాగి దేవుని మందిరంలో వాళ్ళు అక్కడ తాగటం మొదలు పెట్టినారు. ఈ విధంగా దేవుని ముందు దేవుని దృష్టిలో వాళ్ళు చాలా పాపం చేస్తున్నారు అనమాట. ఇది 4వది అనమాట. నిషేధింపబడిన వస్తువులను కూడా ఉండటం అనేది దేవుని నిషేధింప వస్తువులు కూడా ఉంచుకోవటం వలన దేవుడు వాళ్ళ మీద తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు అని చెప్పేసి ఆమోస్ అంటున్నాడు. 5వ పాపం వాళ్ళు చేస్తున్నారంటే, వాళ్ళు విగ్రహారాధన మరి అన్యాయం చేస్తున్నారు అనమాట. సో వారు దేవునికి దూరంగా తిరుగుతూ దేవతలను ఆరాధించడం మొదలు పెట్టినారు అనమాట. విగ్రహారాధన అంటే, మనం యూదా దేశము, ఇశ్రాయేల్ దేశము ముఖ్యంగా దేవుని తీర్పు వాళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే 3 విషయాల్లో వచ్చినాయి. ఒకటేమంటే విగ్రహారాధన వలన, నేను దాని 3 ఐస్ అని అంటాను, ఐడలాటరీ, ఇన్జస్టిస్ అండ్ ఇమ్మొరాలిటీ. అంటే విగ్రహారాధన, ఆ తర్వాత అన్యాయం చేయటము, తర్వాత అనైకిత జీవితం అనమాట.
ఈ మూడు చేయటం వల్ల దేవుని నుంచి వాళ్ళు దూరంగా తొలగిపోయినారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీద. ఇప్పుడు మనము మైనర్ ప్రాఫిట్స్ లో కానీ చూస్తున్నప్పుడు ఈ 12 ప్రాఫిట్స్ వాళ్ళందరూ ఇదే చెప్తుంటారు అనమాట. ఎవరైతే ఈ యూదాకి రాసిన ప్రవక్తలు, ఇశ్రాయేల్కి రాసిన ప్రవక్తలు ఈ 3 విషయాలు చెప్తుంటారు. 3I అని వాటి గురించి నేను చెప్తాను. 3I ఏంటంటే ఐడోలేటరీ, ఇంజస్టిస్, ఇమ్మొరాలిటీ. అంటే విగ్రహారాధన, అన్యాయం చేయటము, తర్వాత అనైతికత కలిగించడం, నైతికత లేని జీవితం అనమాట. సో దీనివల్ల ఇది కూడా ఇశ్రాయేల్లో ఈ యొక్క ఇది కూడా వాళ్ళ జీవితంలో ఎక్కువ కనబడుతుంది. అందువల్ల ఆమోస్ అంటాడు దీనివల్ల కూడా దేవుని ఉగ్రత మీ మీద పడుతుంది అంటున్నాడు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నజరైట్స్ ఉన్నారు. నజరైలు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారంటే, నజరైట్ అంటే తెలుసు కదా, నజరైట్ అంటే మనకి జ్ఞాపొస్తున్నాడు. సంసోన్ గురించి మనకు జ్ఞాపొస్తున్నాడు. సంసోన్ దేవుడు ఏమంటాడు, సంసోను నజరైత్గా ఉంటాడు. ఈయనకి తల వెంట్రుకలు కత్తిరించకూడదు. తర్వాత ఏమంటాడంటే ద్రాక్షారసము తాగకూడదు, అలాంటివి అపవిత్రమైన ఆహారం తినకూడదు, ఎప్పుడు పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ ఈ నజరేట్స్ ని కూడా వాళ్ళకి డ్రింక్ ఇస్తూ ద్రాక్షారసం ఇస్తూ వాళ్ళని కూడా పాపం చేయడానికి వాళ్ళు కారకులుగా అవుతున్నారు అనమాట. ఈ విధంగా వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు తాగమని చెప్పేసి వాళ్ళని పాపం చేయడానికి. సో ఈ 6 తర్వాత ఇంకొక పాపం, 7వ పాపం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రవక్తలని ప్రవచించకుండా వాళ్ళని ఆపుతున్నారు. ఈ తర్వాత మనం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 6-7 అధ్యాయంలో కూడా అక్కడ కూడా మనం చూస్తాము. ప్రవక్తలు ఎప్పుడైతే ప్రవచించడానికి వస్తాడో ఈ విధంగా ఆమోస్ కూడా ప్రవచిస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు అంటారు, ఈ ఆమోసు నువ్వు ప్రవచించొద్దు, మా మధ్యలో నువ్వు ప్రవచించాలంటే అక్కడ యూదా దేశానికి వెళ్ళు, ఎక్కడన్నా వెళ్ళు, మాకు నీ ప్రవచనం మాకు అవసరం లేదని అంటారు. ఈ విధంగా అప్పుడున్న ఇశ్రాయేల్ కూడా అదే అంటున్నారు. ఎవరైతే ప్రవక్తలు మాటిమాటికి దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేల్ పాపం చేస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపిస్తున్నాడు. ప్రవక్త వస్తూనే ఉన్నారు అన్నమాట. వచ్చేసి వాళ్ళ గురించి వాళ్ళకి హెచ్చరికిస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్తల్ని ఆపేసి మీరు ప్రవర్తించదు అని చెప్పేసి, మీ ప్రవర్తన చెప్పొద్దు, మాకు అవసరం లేదు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళని ఆపుతున్నాడు. సో కాబట్టి దేవుడు అంటాడు దీని వలన కూడా దేవుని యొక్క ఉగ్రత మీ మీద వస్తున్నమాట అంటాడు. మీరు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు 7 విధాలుగా పాపం చేస్తున్నారు, కాబట్టి దేవుని ఉగ్రత మీ మీద వస్తున్నారు. ఆ ఉగ్రత ఎలా ఉంటుందంటే అంటాడు అనమాట, మీ సైన్యము అసీరియలు తొందరగా వస్తున్నారు, అసీరియలు తొందరగా వచ్చి మిమ్మల్ని పూర్తిగా జయించేసి మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్తారు అంటాడు. మీ సైన్యము వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కూడా రక్షించుకోలేదు. అక్కడ చాలా చాలా మంచిగా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ ఆమోసు చెప్తాడు. 2వ అధ్యాయము ఆఖరి 14వ వచనం నుంచి ఆఖరి చెప్తాడు అనమాట. బలవంతులు తన బలాన్ని శక్తిని కోల్పోతారని అంటాడు. యోధుడు తనను తాను రక్షించుకోలేడని అంటాడు. తర్వాత బాణము విల్లు నిర్వహించే వాళ్ళు పురుషులు ఈ యొక్క శక్తివంతమైన అసీరియా సైన్యం దాడిలో వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు పరిగెత్తిపోతారు. ఇంకా ఏమంటాడంటే సైనికులు శత్రువుల నుంచి తప్పించుకోలేరు. మన సైనికులు, ఇశ్రాయేల్ సైనికులు శత్రువులైన అసీరియల నుంచి తప్పించుకోలేరు. తర్వాత గుర్రపు సవారీ చేస్తున్న వాళ్ళు కూడా పడిపోతారు. తర్వాత ఇంకా ఏమంటారంటే ఆఖరిగా ఏమంటారంటే ధైర్యవంత సైనికులైన మన ఇశ్రాయేల్ సైనికులు వాళ్ళ ఆయుధాలని వాళ్ళ వస్త్రాలను కూడా వదిలేసి వాళ్ళు పారిపోతారు. ఎందుకంటే అసీరియా సైన్యం తొందరలో వస్తుంది, మన మీద పడుతుంది. వాళ్ళు సింహ గర్జన చేస్తూ వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాడు. వాళ్ళందరూ అతి క్రూరమైన అసీరియా సైన్యం మన మీద దాడి చేసి మనల్ని బానిసలుగా తీసుకెళ్తారు, ఎంతో మందిని చంపుతారు. దేవుని తీర్పు ఈ విధంగా నెరవేరుతుంది అంటారు. అదే విధంగా ఆయన చెప్పిన విధానంగానే, ఆమోస్ చెప్పిన విధానంగానే మనం చూస్తున్నాము. 722 క్రీస్తు పూర్వము అసీరియా దేశం వచ్చేసి ఇశ్రాయేల్ని పూర్తిగా నాశనం చేసి తీసుకెళ్లిపోతుంది. ఉన్న వాళ్ళని కొంతమంది తీసుకెళ్లిపోతుంది, మిగతా దేశాన్ని అంతా నాశనం చేస్తుంది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ముందుకు రాలేరు. యూదా గోత్రం మాత్రమే దేవుడు రక్షిస్తాడు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాపస్ వెళ్ళడానికి ఇస్తాడు. కానీ మనం యూదా గురించి అంటాం, కానీ యూదాలో కూడా ఇశ్రాయేల్ అందరూ కలిసి ఉన్నారు దాంట్లో. ఎందుకంటే ఒక వచనం మనం చూస్తాము, 2వ రాజులు 17లో మనం చూస్తాము. చూస్తాము అక్కడ కొంత ఇశ్రాయేల్ కూడా కొంతమంది యూదా దేశంలో వెళ్ళేసి ఆ సమయంలో ఉంటారు.
అని చూస్తాము. ఆ తర్వాత ఏమంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మన దేవుడు కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు కాదు కానీ మొత్తం అన్ని దేశాలు అందరికీ దేవుడు. దేవుడు అందరికీ సమానంగా చూస్తాడు. అలాగే దేవుడు అన్ని దేశాలని నాశనం చేసే ముందు తన ప్రవక్తలను కూడా పంపిస్తాడు. ఆ తర్వాత ఆమోసు ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశాన్ని గురించి చెప్తూ సెంట్రల్ మెసేజ్ ఆయన చెప్తూ అన్నమాట, దేవుడు తొందరలో వస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్క దేశము వాళ్ళు చేసిన ప్రకారం, వాళ్ళ ప్రవర్తన ప్రకారం, వాళ్ళ నైతిక జీవితం ప్రకారం, వాళ్ళతో ఒడంబడిక చేసిన దేవుడు చేసిన ఒడంబడిక ప్రకారం వాళ్ళు దేవుని ఆజ్ఞ అతిక్రమించిన ప్రకారం దేవుడు వాళ్ళకి న్యాయం తీరుస్తాడని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజు కూడా మనము ఇదే ఇదే చూస్తున్నాము. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయమూర్తి అని చెప్పేసి మనం చూస్తున్నాము. సో కాబట్టి కొన్ని విషయాలు ఇక్కడ చూస్తాము. ఏమంటే అబద్ధ ప్రకటన తర్వాత క్రూరత్వము ఒకే విధంగా ఇక్కడ ఆమోసు పరిగణిస్తున్నాడు అనమాట. అన్ని దేశాలకు దేవుని ప్రమాణాల ప్రకారం దేవుడు తీర్పు తీస్తాడు. అంటే వాళ్ళ దేశం ఎలా ఉంది, ఒక అన్య జాతి దేశం అయితే, అన్ని దేశాలు అయితే వాళ్ళు వేరే విధంగా వాళ్ళ ప్రమాణాల ప్రకారం, దేవుని ప్రమాణాల ప్రకారం వాళ్ళని తీర్పు తీరుస్తాడు. ఈ విధంగా అందువల్ల అపోస్తుల పాలు ఒక విషయం చెప్తున్నాడు. రోమి 2వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడదురు. తర్వాత 14వ వచనం అంటాడు, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారి ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. 15వ వచనంలో అంటున్నాడు, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చి చుండుగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రము తమ హృదయములందును దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు మనుషుల రహస్యములను విమర్శించిన ముందు ఇలాగ జరుగును. అంటే ఈ విధంగా చెప్పడం ఏమిటంటే, దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రమాణాల ప్రకారం, ఆయన స్టాండర్డ్స్ ప్రకారము తీర్పు తీరుస్తాడు. హెచ్చరిక లేకుండా ప్రభు ఎవరిని కూడా నాశనం చేయడు అని అంటున్నాడు. సింహము తనకు అంటే తనకు తిండి దొరికినప్పుడు గర్జిస్తుంది. అదేవిధంగా ఇశ్రాయేలుకి రాబో విపత్తును దేవుడు చూపిస్తున్నాడు. అదేవిధంగా రాబోయే విపత్తుకు ముందు దేవుడు సందేశాన్ని దేవుడు ఇస్తున్నాడు ఇశ్రాయేలుకి. మీరు తొందరగా నాశనం అయిపోతున్నారు. యూదా కూడా దేవుడు ఇస్తున్నాడు, మీరు తొందరగా నాశనం అయిపోతున్నారు, మీరు తిరిగి నా వైపు తిరగకపోతే మీరు తొందరగా నాశనం అవుతారని. ప్రభు తన సేవకులకు, ప్రవక్తలకు తన రహస్యాన్ని వెల్లడించకుండా ఏమి చేయడు. ఈ రోజు కూడా దేవుని రాకడ తొందరగా ఉంది మనకి, కానీ ఈ రాకడ తొందరగా ఉందని చెప్పేసి ఎంతో మంది వచ్చేసి మనకు హెచ్చరికలు ఇస్తున్నారు. ఆ విధంగా చూస్తున్నారు అనమాట. సో కాబట్టి ఈ 8 దేశాల గురించి, 8 దేశాలకి ఆమోసు ప్రవచనం ఇచ్చి వాళ్ళని ఒక పురికొల్పుతాడు, వాళ్ళకి హెచ్చరికలు ఇస్తాడు. ఒక విధంగా ఒక ఇండైట్మెంట్, ఒక అక్యూజేషన్ ఇస్తాడు. దేవుని తీర్పు తొందరలో వస్తుంది, ఇంకా రాలేదు, దేవుని తీర్పు రాబోతుంది, సమయం ఉంది, మీరు ఈ సమయం ఉండగానే మీరు దేవుని వైపు చూడండి, బహుశా దేవుడు తన యొక్క ఉగ్రతను ఆపేస్తాడేమో అని చెప్పేసి అంటాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఈ 8 దేశాలకి ఆయన బోధ చేసిన తర్వాత ఆయన 8 దేశాలకి ఆయన దేవుడు తీర్పు చెప్పిన తర్వాత ఆయన 3 బోధలు ఇస్తాడు. కానీ ఈ 3 బోధలు చెప్పడానికి ఈరోజు సమయం లేదు. ఒక బోధ మాత్రం చూద్దాము. ఒకటేమంటే, మొదటి సర్మన్ మనము 3వ అధ్యాయంలో మనం చూస్తాము. దేవుడు తీర్పు న్యాయం అనేది, ఎందుకంటే ఆయన అంటాడు, ఇప్పటివరకు ఇశ్రాయేలుకి యూదాకు నేను దేవుడు తీర్పు ఇచ్చినాను. ముఖ్యంగా ఇశ్రాయేలుకి తీర్పు ఇచ్చింది న్యాయమైనదే, ఎందుకంటే వాళ్ళు వాపసు రాలేదు. అందువల్ల మనం చూస్తున్నాము 722 క్రీస్తు పూర్వంన వాళ్ళు అసిరియలు వచ్చి వాళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్తారు. అక్కడ దేవుడు 7 ప్రశ్నలు అడుగుతాడు. తొందరగా చెప్పేసి సమయం అవుతా ఉంది, చెప్పేసి మీకు ముగిస్తాను నేను. 3వ అధ్యాయంలో మనం వస్తున్నప్పుడు దేవుడు తెలివిగా ఆమోస్ ద్వారా ఒక 7 ప్రశ్నలు అడిగిస్తాడు. ఆ 7 ప్రశ్నలు ఏమిటంటే, ఇద్దరు వ్యక్తులు స్లైడ్
17వ స్లైడ్ పెట్టండి. 17 స్లైడు, 17 స్లైడు. దేవుడు 7 ప్రశ్నలు అడిగిస్తాడు ఆమోస్ ద్వారా. 7 ప్రశ్నలు ఏమంటే అంటాడు, ఇద్దరు వ్యక్తులు అంగీకరించకుండా కలిసి నడుస్తారా అని అంటాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ముందు వెళ్ళాలన్నమాట. సో ఆయన మొదటి ప్రశ్న ఏమంటాడంటే, ఇద్దరు వ్యక్తులు అంగీకరించకుండా డూ 2 people వాక్ టుగెదర్ అన్లెస్ దే హ్యావ్ అగ్రీడ్ టు డూ సో, అంటే వాళ్ళిద్దరూ కలిసి నడుస్తారని అంటారు. వాళ్ళు నడవలేరు. ఎందుకు వీటన్నిటికీ నో అని ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మొదట కలుసుకొని మాట్లాడుకోకపోతే వాళ్ళు, లేకపోతే చాటింగ్ చేసుకోకపోతే వాళ్ళు వెళ్ళడానికి అంగీకరించకపోతే తప్ప రోడ్డు వెంట వాళ్ళు కలిసి నడవలేరు అనమాట. సో అలాగే దేవుడు ఏమంటాడంటే, ప్రవక్తలు యెషయా మరియు ఇర్మియా ఇశ్రాయేలు మరియు యూదాతో దేవునితో కలిగిన ప్రత్యేక సంబంధం గురించి మాట్లాడారు. కానీ ఇశ్రాయేల్ అవిధేయుడే తన సంబంధాన్ని దేవునితో తెగ తెరుచుకున్నాడు. రాబోయే శిక్ష గురించి యెషయా ప్రవక్త మరియు ఇర్మియా ప్రవక్త ఎంతోగానో చెప్పారు. అప్పుడు ఇర్మియా ప్రవక్త ముఖ్యంగా అంటున్నాడు ఇశ్రాయేల్ గురించి, దేవుడు నీకు ఒక భర్త లాంటి వాడు. మీ ఇర్మియా యెషయా గ్రంథంలో కూడా చూస్తాము, 54:5 మనం చూస్తాము. మీ సృష్టికర్త మీ భర్త, సర్వశక్తి మంత్రుడైన యెహోవా అతని పేరు. ఇశ్రాయేలీలు పరిశుద్ధుడు, మీ విమోచకుడు. అతన్ని భూమి మీద యెహోవా అని పిలుస్తారు. కాబట్టి ఆయనకు విధేయతగా మీరు నడవండి అని చెప్పిస్తాడు. మీరు ఆయనకు విధేయతగా నడవకపోతే మీరు ఈ లోకంలో జీవించలేరు. ఎలాగైతే ఇద్దరు మనుషులు మాట ఒప్పుకొని ఎట్లయితే నడుస్తారో ఆ విధంగా మీరు ఈ లోకంలో ఉండాలనుకుంటే, దేవునితో ఉండాలనుకుంటే మీరు దేవునితో ఒక సంబంధం పెట్టుకొని మీరు ఈ విధంగా ఉండాలని చెప్పారు. రెండో ప్రశ్న ఏమంటాడంటే ఎర లేనప్పుడు సింహం గుహంలో నుంచి గర్జిస్తుందా అని. లేదు, తప్పకుండా అది గర్జించదు. ఎందుకంటే సింహం తన ఎరను గుర్తించకపోతే తప్ప గుహలో నుంచి గర్జించదు. అప్పుడు అది వేగంగా వెళ్తుంది. తన ఎరను పట్టుకున్న తర్వాత దాని గర్జన వినబడుతుంది అని అంటున్నాడు. ఈ విధంగా మనం చూస్తున్నాం అన్నమాట. ఆ విధంగా సింహం కూడా తన ఎరను, అంటే తన యొక్క ఆహారాన్ని గురించి తను వెళ్ళి పట్టుకోవడానికి వెళ్తుంది. ఆ తర్వాత తన దొరికిన ఆహారాన్ని తీసుకుని వచ్చి తన గుహలో వచ్చేసి గట్టిగా గర్జన చేస్తూ వేస్తుంది. ఆ తర్వాత అంటాడనమాట, సింహం ఎలాగైతే తన ఆహారం దొరికినప్పుడు గట్టిగా గర్జన చేస్తుందో, ఎలాగైతే వల వేసినప్పుడు పక్షి ఉచ్చులో ఎలాగ చేరుకుంటుందో, అలాగే ఆ తర్వాత ఇంకొక ప్రశ్న అంటాడు, ఏమి పట్టుకోకుండా ఉచ్చు తీయడు, అంటే ఏమి పట్టుకోకుండా ఉచ్చు వేసేవాడు తీయడు అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ అంటాడు అనమాట. ఆఖరిగా చెప్తున్నాడు ఏమంటే, దేవుని ట్రంపెట్, దేవుని యొక్క బూర తొందరలో వస్తున్నాయి. దేవుడు గర్జన చేస్తున్నాడు, ఒక సింహం మాదిరి గర్జన చేస్తున్నాడు. ఎందుకంటే తప్పకుండా దేవుని ఉగ్రత మీ మీద పడుతుంది, ఎందుకంటే మీరు వాపసు రాలేదు. ఇక్కడున్న 7 ప్రశ్నలు నేను చెప్తున్నాను. 7 ప్రశ్నలు మీరు చూడండి. ఇక్కడ సమయం ఎక్కువ లేకపోవటం నేను తొందరగా వెళ్తున్నాను. 7 ప్రశ్నలు ఏమంటే, డూ 2 people వాక్ టుగెదర్ అన్లెస్ దే హ్యావ్ అగ్రీడ్ టు డూ సో, ఇద్దరు కలిసి నడవగలరా? డస్ ఎ లయన్ రోర్ ఇన్ ద థికెట్ వెన్ హీ హ్యాస్ నో ప్రే, ఒక సింహము తన సింహగర్జన చేసినప్పుడు తనకు ఎర లేనప్పుడు సింహగర్జన చేస్తుందా? ఎర దొరికినప్పుడు, అంటే ఆహారం దొరికినప్పుడే అది సింహగర్జన చేస్తుంది. తర్వాత 3వ ప్రశ్న అంటాడు, డస్ ద లయన్ గ్రౌల్ ఇన్ హిస్ డెన్ వెన్ హీ హాస్ కాట్ నథింగ్, తన యొక్క గుహలో గట్టిగా సింహగర్జన చేస్తుంది ఎప్పుడైతే తనకు ఆహారం లేనప్పుడు సింహగర్జన చేయదు. అది ఏం చేస్తుంది? ఆహారం లేకపోతే వెంటనే పరిగెత్తు బయటికి అడవిలోకి వెళ్తుంది ఆహారం తెచ్చుకోవడానికి, ఏదైనా తనకి ఎవరైనా ఆహారం పట్టుకొని ఏదైనా జంతువుని పట్టుకొని వస్తున్నాడు. ఆ విధంగానే దేవుడు అంటున్నాడు, దేవుడు సింహగర్జన చేస్తున్నాడు. సింహగర్జన ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు పాపం చేశారు, అసీరియా దేశాలు సింహగర్జన చేస్తూ ఇశ్రాయేల్ మీదకి వచ్చాడు. దేవుడు అసీరియా దేశానికి ఆయన ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగించుకొని ఇశ్రాయేల్ మీద దాడి చేయడానికి ఆయన వాళ్ళని పంపించినాడు. సో ఇశ్రాయేల్ ఒక ఎరలాగా, ఒక ఆహారం లాగా అసీరియా దేశస్తులకి బానిసలు అయ్యి వెళ్తారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తూ దేవుడు
ఇశ్రాయేల్ దేశానికి హెచ్చరికిస్తున్నాడు. మీరు తొందరగా మీరు తిరిగి రండి, మీరు తిరిగి రాకపోతే మీకు మీకు దేవుని ఉగ్రత పూర్తిగా మీ మీద ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. దేవునికి వేరుగా ఉండే మనము ఏమీ చేయలేము. యోహాను 15:5 అంటాడు, మీరు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని అంటాడు. తర్వాత ఇవన్నీ చూస్తున్నప్పుడు అనమాట మనము దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు చాలాసార్లు మనకు డౌట్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు మనం ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి, కానీ మన పరిస్థితులు అప్పటి పరిస్థితులు ఒకటేలాగా ఉన్నాయి. మనం కూడా దేవునికి పాపం చేస్తున్నారు. ఈరోజు మనకు ఈ సమయంలో మనకు COVID-19 మనల్ని ఎంతగానో బాధ పెడతా ఉంది. COVID-19 గ్రిప్ లో మనం పడి ఉన్నాము. COVID-19 వల్ల ఎంతోమంది బాధపడుతూ ఎంతోమంది భయపడుతున్నారు అనమాట. ఎంతో భయంతో వణికిపోతున్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే COVID-19 కూడా నేను పంపించినాను. ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ దేశాన్ని, యూదా దేశాన్ని, మిగతా 6 దేశాలు, మొత్తం 8 దేశాలకి దేవుడు ఎలా తీర్పిచ్చాడో అలా తీర్పు ప్రకారం ఆయన ఆ తీర్పు నెరవేర్చాడు. ఆ విధంగా ఈరోజు COVID-19 కూడా దేవుడు తను పర్మిషన్ ఇచ్చినాడు. దేవుడే వదిలినాడు ఎందుకంటే మనం దేవునికి దూరంగా అయిపోయినాం. ఇశ్రాయేల్ ఏ విధంగా అయితే 3 I's ప్రకారం మనం ఇమ్మారాలిటీ, తర్వాత ఇంజస్టిస్, తర్వాత విగ్రహారాధన, ఐడలేటరీ, వీటి ప్రకారం వీటి చేస్తూ దూరంగా ఈరోజు మనం కూడా బహుశా మనము దూరంగా వెళ్తున్నాము. అందువల్ల ఏమంటాడు, మనం కోవిడ్ గురించి మనం ఫైట్ చేయని అవసరం లేదు, కోవిడ్ గురించి మనం ఎక్కువ భయపడిన అవసరం లేదు. కానీ భయపడాల్సింది ఏమంటే మనం వేరే వాటికి పోరాడాలి. కోవిడ్ అగేన్స్ట్ మనం పోరాడిన అవసరం లేదు. ఎఫ్ఎస్సిలో 6:12 అంటాడు, అపోస్తలుడు పౌలు అంటాడు, ఏమంటాడంటే ఏలైనగా మనము పోరాడునది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులు, లోకనాథులతోనూ, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబట్టుకు శక్తిమంతులగున్నట్టు దేవుడి సర్వాంగ కవచం ధరించుకోండి అంటాడు. 2 కొరింథీ 10:4 కూడా అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమే కావు కానీ దేవుని అంటే దుర్గములను పడద్రోయి జాలంత బలం కలిగి ఉన్నాయి అని అంటున్నాడు. సో కాబట్టి మనం ఈ రోజులో మన సిచ్యువేషన్ మనం చూస్తున్నప్పుడు మనము భయపడిన అవసరం లేదు. మనము మన శరీరంతో మనం పోరాడేది కాదు, కానీ మనం ఆత్మ సంబంధమైన వాటితోనూ పోరాడాలి. మన ప్రిన్సిపాలిటీస్, పవర్స్ ఆఫ్ డార్క్నెస్ తో మనం పోరాడాలి. కాబట్టి మనం కూడా ఈ సమయంలో ఇశ్రాయేల్ గురించి మనం ఒకసారి ఆలోచిద్దాము. ఇశ్రాయేలు కి ఆమోస్ ప్రవక్త చెప్తాడు, మీరు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. మీరు దేవుని దృష్టిలో మీరు 7 విధాలుగా పాపాలు చేశారని అంటాడు. ఈ రోజు కూడా మనకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మనకి ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచిస్తూ, బహుశా మన జీవితంలో ఏమైనా తప్పు ఉందా, మన జీవితంలో ఏమైనా దేవుని దృష్టికి అంగీకరించలేని విషయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచిద్దాం. బహుశా మన జీవితంలో ఏమైనా సోషల్ సిన్స్ ఉన్నాయి, ఇశ్రాయేల్ చేసినప్పుడు మన జీవితంలో ఏమైనా సామాజిక పాపాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా ఈ జస్టిస్ని న్యాయాన్ని పర్వర్షన్ చేసామా, మనము చేస్తున్న మన ఉద్యోగంలోనూ, మనం చేస్తున్న మన కొలీగ్స్తో ద్వారా, మన ఆఫీస్లో మన సర్వెంట్స్ ద్వారా, మన కింద ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళకి మనం ఇలాంటి పరిస్థితి ఏమైనా చేసామో, వాళ్ళకి దొరకాల్సినవి మనం ఇవ్వకుండా మనం వాటిని ఆపేస్తున్నామేమో. బహుశా మన ఇంట్లో పనిచేస్తున్న మెయిడ్ సర్వెంట్స్కి వాళ్ళకి కావాల్సినవి మనం ఇవ్వకపోవటం, ఇది కూడా ఒక విధంగా జస్టిస్ని పర్వర్ట్ చేయటం లాగానే ఉంటుందన్నమాట. ఆ తర్వాత 3వ పాపం వీళ్ళు చేసింది అంటే లైంగిక పర్వకంగా వాళ్ళు పాపం చేసినారు. వాళ్ళు దేవుని పరిశుద్ధ నామానికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు అనమాట. పరిశుద్ధ దేవుడికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నాం. అలాంటివి మనం ఏమి చేస్తున్నామో ఒకసారి మనం చూడాలి. మన జీవితంలో మనం ఏమున్నాయని చెప్పేసి. అలాగే తర్వాత ఇశ్రాయేల్ చేసిన ఇంకో పాపం ఏంటంటే ఉంచుకోకూడని వస్తువులు కూడా ఉంచుకుంటున్నారు. అంటే ఈరోజు మనం కూడా బహుశా మనం క్రైస్తవులము, మన విశ్వాసులు అయిండు కూడా ఇలాంటి పాపంలో పడి ఉంటున్నాము. ఎలా అంటే మన జీవితాల్లో మనం ఉంచుకోకూడని వస్తువులు ఏవి అంటే మనకు టైట్స్ ఉన్నాయి. మనము చాలా టైట్స్ మనం దేవుడికి సరైన ఇవ్వము. దేవుడికి ఇవ్వాల్సిన టైట్స్ మనమే ఉంచుకుంటుంటాము. మన మనీని, మన వచ్చే జీతాన్ని
మనకు దొరికే మన వ్యాపారంలో దొరికే డబ్బుని మనము మిస్మేనేజ్ చేస్తాము. మిస్మేనేజ్ చేసి అటు ఇటు చేసి ఏ విధంగా ఇట్లా చేస్తుంటాము. దేవుడికి ఇవ్వాల్సింది, తర్వాత సంఘానికి ఇవ్వాల్సింది, దేవుని ప్రజలకు మనం సహాయం చేయవలసింది చేయకుండా మనము అవన్నీ మనం ఇస్తాం. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనకి వచ్చే డబ్బంతా దేవుడు మనకి ఇచ్చింది. అది ఆ డబ్బంతా దేవుడిదే, అది మనది కాదు. మనం ఓన్లీ వీఆర్ ఓన్లీ మేనేజర్స్ అనమాట. వీఆర్ ఏమంటారంటే మనం దేవుడు మనకి ఈ డబ్బు ఇస్తాడు, మనం జస్ట్ మేనేజ్ చేయాలి, సరిగా మేనేజ్ చేయాలి. మనము సరైన సమయంలో ఫస్ట్ మొట్టమొదటిగా దేవుని భాగం మనం తీసి పక్కకు పెట్టాలి, దేవునికి ఇవ్వాల్సిన మనం పూర్తిగా ఇవ్వాలి. సో అలాంటి పాపాలు మనం చేస్తున్నాం. బహుశా మనము అలాంటి పెద్ద పెద్ద పాపాలు చేయలేదని, కానీ ఇలాంటి పాపాలు మనం క్రైస్తవులుగా ఉండి, మనము విశ్వాసులుగా ఉంటూ ఇలాంటి పాపాలు కూడా చేస్తున్నాము. ఇంకో పాపం ఇశ్రాయేలు చేసింది ఏమంటే విగ్రహారాధన, తర్వాత ఇంజస్టిస్ చేస్తున్నారు అనమాట. మన జీవితాల్లో కూడా ఇలాంటి విగ్రహాలను ఉండొచ్చు. విగ్రహాలు అంటే మనమేమి దేవాలయానికి వెళ్ళి అంటే మందిరానికి వెళ్ళి విగ్రహాలను చేయగాని మన జీవితంలో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు బహుశా మీ యొక్క ఫ్యామిలీ అయి ఉండొచ్చు. మీ ఫ్యామిలీకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో, మీరు డబ్బు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో, మీ యొక్క ఉద్యోగానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో, మీ యొక్క పిల్లలకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవుడు అంటే మొట్టమొదటి ప్రాధాన్యత నాకు ఇవ్వాలి, దేవునికి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆయనకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో దేవుడికి ఇవ్వాలి. మొట్టమొదటిగా మనం ప్రొద్దున లేవగానే మొదటిగా మనం దేవుడికి ఇవ్వాలి. సో కాబట్టి మనం దేవుడికి ఇవ్వకుండా చేస్తుంటే ఇవన్నీ మన జీవితాల్లో విగ్రహాలుగా ఉంటున్నాయంట. ఇంకో పాపం ఇశ్రాయేలు చేస్తున్నారంటే వాళ్ళు నజరేయుల్ని వాళ్ళు ద్రాక్షారసం తాగిస్తున్నారు, వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. ఆ విధంగా ఆ పాపం కూడా మనం చేస్తున్నాం. ఎలా అంటే మనము మన జీవితం ద్వారా ఇతరులకు అడ్డుగోడగా మనం ఉంటున్నామేమో, చేయరాని పనులు ఏమైనా చేస్తున్నామో, మన సంఘాల్లో మన ప్రీచర్స్ ని, మన పాస్టర్స్ ని మనం ఆపుతున్నామేమో, వాళ్ళు చేయాల్సిన పనులకు వాళ్ళకి అడ్డుగోడలుగా మనం ఉండొచ్చు. సో ఈ విధంగా ఆ పాపాలు కూడా మన జీవితంలో ఉండొచ్చు. 7వ పాపం ఏంటంటే మనము ఇక్కడ ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ని, ప్రవక్తలని ఆపేస్తున్నారు, వాళ్ళు ప్రవచించకుండా ఆపేస్తున్నారు. ఈ పాపం కూడా మన జీవితంలో ఉండొచ్చు. అదేమిటంటే మన సంఘాలు మనం అడ్డుగోడలుగా ఉంటూ మన సంఘ యాక్టివిటీస్ ని, మన సంఘ కార్యాలని మనము అడ్డుగోడలుగా చేస్తూ మన ఆర్గనైజేషన్ ని మనం ఆపుతూ, ఆర్గనైజేషన్ ని ముందుకు వెళ్లకుండా వాళ్ళకి కావాల్సిన సహాయం మనం చేయకుండా మనం ఆపుతున్నాము. ఇది కూడా ఇశ్రాయేలు చేసిన పాపం లాగే అనమాట. ఇది కూడా పాపం. కాబట్టి ఈ 7 పాపాలు మన జీవితంలో కూడా ఉండొచ్చు. మొట్టమొదటిగా మనము సామాజిక పరంగా, న్యాయ పరంగా, లైంగిక పరంగా ఉంచుకోకూడని వస్తువులు ఉంచుకోవటం వలన మన విగ్రహాలు ఉన్నట్టు పాపం చేస్తూ మనము మన జీవితంలో ఇతరులకు అడ్డుగోడలుగా ఉంటూ, మన సంఘాలకి అడ్డుగోడలుగా ఉంటూ మనం ఈ విధంగా పాపం చేస్తున్నాము. ఒకసారి మనం జ్ఞాపకం చేస్తే మన జీవితాలని పరీక్ష చేసుకోవాలి. మనం వీళ్ళ గురించి చదువుతున్నప్పుడు అనుకుంటాం వీళ్ళు అలాగ ఉన్నారు, వీళ్ళు చాలా పెద్ద పాపులు వీళ్ళు అనుకుంటారు. కానీ ఈరోజు మనం కూడా మన జీవితాలని ఆమోసు ప్రవచన ద్వారా మనం ఇన్ ద లైట్ ఆఫ్ ఆమోస్ ప్రాఫెసీ మనం చూస్తున్నప్పుడు మన జీవితాలు కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. మన జీవితాలు కూడా ఇశ్రాయేలుకి ఏ విధంగా తక్కువ అవ్వదు అనమాట. తక్కువ కాకుండా మన జీవితంలో కూడా ఆ పాపాలని మన జీవితంలో కూడా ఉంటాము మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సమయంలో మనం ఆమోస్ గ్రంథాన్ని చూస్తూ, ఆమోసు ఇచ్చిన ప్రవచనం చూస్తూ మన జీవితాన్ని మరొకసారి మనం పరీక్ష చేసుకొని, దేవా నన్ను క్షమించు, బహుశా నా జీవితంలో ఎలాంటివి ఉన్నాయి, నన్ను క్షమించు, నన్ను నీ దృష్టికి అంగీకారంగా చేయి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందామండి.